అంటే ఇక్కడ కాన్సెప్ట్స్ మనం చూద్దాము ఈ అసెన్షన్ గురించి. సో అసెన్షన్ అనే పాయింట్లో మనం చూస్తే ఫస్ట్ కొద్దిగా ఇటు సైడ్కి ఏమేం పెట్టాము ఇక్కడ కాన్సెప్ట్స్ అంటే ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవచ్చు. ఇది ఏఐతో క్రియేట్ చేసిందే, కానీ ఏఐ ద్వారా పొందాలి అన్న మనలో ఒక ఆలోచన రావాలి. మరి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? దీని మీద దృష్టి పెడితే చాలు. మనం ఏదైతే పొందాలో దాని మీద దృష్టి పెడితే అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, మనకు అమ్మవారి గుడి ఉంది. నేను అమ్మవారిని దర్శించాలనుకుంటానా, మెట్లెక్కాలి, క్యూ లైన్లో నించోవాలి, లేకపోతే ఎంతసేపు పట్టుద్దో, ఇవన్నీ ఉంటాయి మైండ్లో. మెయిన్గా ఏముంటుంది? అమ్మవారి దర్శనం అవ్వాలి, అంతే ఉంటుంది కదా. అది అవ్వాలి అన్నప్పుడు మిగతా ప్రయాణం సహజంగా జరుగుతుందా, లేకపోతే మీకు తెలియకుండానే ఆ ప్రయాణంలో మీరు వెళ్తున్నారా? సహజంగానే జరుగుతుంది కదా. అంటే మన దృష్టి ఎక్కడ పెట్టాము? హయ్యెస్ట్, నేను ఆ గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని చూడాలి, ఉదయం పూట చూడాలి. ఉదయం పూట అనుకుంటే పొద్దునే లేస్తాను, స్నానం చేస్తాను, చక్కగా రెడీ అవుతాను. అంటే మన దృష్టి ఎంత హయ్యెస్ట్ స్టేజ్ మీద పెడితే మిగతా అంశాలు సహజంగా జరుగుతాయి అనేది ఈ అసెన్షన్ కాన్సెప్ట్. వీటికి ఆరోగ్యం గురించి నేను ప్రయత్నం చేయక్కర్లేదు, డబ్బు గురించి నేను ప్రయత్నం చేయక్కర్లేదు, కుటుంబం గురించి నేను ప్రయత్నం చేయక్కర్లేదు. నేను ఏదైతే వీటన్నిటిని మించున్నటువంటి అసెన్షన్ అనేది ఉందో దీని మీద దృష్టి పెడితే ఇవన్నీ వస్తాయి అనేది ఈ కాన్సెప్ట్. ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పనే లేదని చెప్తున్నాను. అంటే ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఈ నేను అనే పదం వచ్చినప్పుడల్లా బ్రాకెట్లో నా అంతరంలో అనేది సందీప్ లేడు, సందీప్ లేడు, సందీప్ లేడు, సందీప్. నేను అన్నప్పుడల్లా నా సబ్కాన్షియస్లో బ్రాకెట్లో సందీప్ లేడు అనే వస్తుంది. అండ్ ఎందని ఈ యొక్క అంశాన్ని ఎందుకు ఇంత బలంగా, ఇంత దూరము, ఇంత ప్లాన్ చేసి, ఇంత మాస్టర్ని ఇన్వైట్ చేసి, కొంత ఖర్చుతో కూడా ఎందుకు ఇంతగానే వెళ్తున్నాం? చక్కగా ఈ ఏజ్లో పెళ్ళైన 1.5 ఇయర్లో దీంతో ఎంతో ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా ఏదో ట్రిప్స్కి వెళ్ళొచ్చు. కానీ ఎందుకు అంటే నా అంతరంలోంచి అనే అంశము, నేను అసెన్షన్కి అర్హత పొందాను. నా అంతరంలోంచి అందేమో అసెన్షన్కి అర్హత పొందాను. మరి ఇవన్నీ ఏమయ్యాయి? ఇవన్నీ గతంలో నేను అనుభూతి చెందిన అంశాలు. ఎందుకు వీటి పట్ల నాకు ఎటువంటి మిస్ అయిపోతున్నానో లేకపోతే చెయ్యాలనో అటువంటి అంటే ఉంది, కానీ అది ఎంతో తపనతో లేదు, సహజంగా ఉంది. చేద్దాంలే అంటే ఏంటి, కానీ ఇదొక్కటి మాత్రం పొంది తీరాలి. ఎందుకంటే అంత ఎసెన్స్ ఉన్న టాపిక్ని ఎప్పుడైతే సమాజంలో మనం వ్యక్తీకరణ చేస్తామో, నిరూపణ కాదు వ్యక్తీకరణ చేస్తామో, ఆ వ్యక్తీకరణ అనేది ఎంతో చైతన్యాన్ని నింపుతుంది. ఆ వ్యక్తీకరణలో మనకి తెలిసి అంటే చాలా రీసెంట్ పీరియడ్లో మనకి వలల రామలింగస్వామి గారు దాన్ని చేసి చూపించారు. అంటే చాలామందికి ఉండొచ్చు, రామ్తా అంటే మరి ఇలా వచ్చారు, కాన్షియస్నెస్ 35,000 సంవత్సరాలు, ఇది నిజమా కాదా ఎన్ని ఉండొచ్చు. కానీ నేను స్టడీ చేశాను, ఎందుకంటే మనకి ఒక లాజికల్ మైండ్ ఉంటుంది. నేను ఇలాగే అనుకున్నాను, మేబీ ఇది ఒక స్టోరీ అవ్వచ్చు, ఫ్రిక్షన్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మరి దీన్ని ఎలా మనం డీకోడ్ చేసుకోవాలి? ఇంకెవరన్నా ఉన్నారంటే ఎంతోమంది అసెండెడ్ మాస్టర్స్ వెళ్ళిపోయారు. ఎందుకు అసెండెడ్ మాస్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు లేదంటే వాళ్ళు గుర్తులని పెట్టి వెళ్ళరు. అసెండెడ్ మాస్టర్స్ వాళ్ళ గుర్తులను ఉంచి వెళ్ళరు. అదే అసెన్షన్ యొక్క మెయిన్ ఇంటెన్స్. కానీ వెళ్ళే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తారు. వల్లలార్ గురు కూడా అంతే, తన యొక్క ఇన్ఫర్మేషన్ని మార్పు చెందే ముందు ఏముంటుందో అది ఇచ్చేళ్ళారు. మరి దాని గురించి డీటెయిల్గా అల్లబక్ష మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ మధ్యాహ్నం కూడా చాలా డీటెయిల్. అంటే ఈ అసెన్షన్ కాన్సెప్ట్ని ఎందుకు ఇంత స్ట్రాంగ్ చేస్తున్నామంటే, అంటే నేను 1 సంవత్సరం క్రితం నుంచి పెట్టుకున్న అంశము, ఏదైతే పట్టుకుంటే సమస్తము నాతో వస్తుందో అదే పట్టుకోవాలని పెట్టుకున్నా. అది ఇది అది అనేం పెట్టుకోలేదు. ఏదైతే పట్టుకుంటే సమస్తము నాతో వస్తుందో అదే నేను కావాలని కాంటెంప్లేట్ చేసుకుంటే నాకు అందిందే అసెన్షన్. దాంట్లో అమరత్వం ఉంది, ఆనందం ఉంది, శాశ్వతత్వం ఉంది. అంటే లేమి అనే అంశము ఏ కోణంలో లేనిదే ఇది అసెన్షన్, అధిరోహణ ప్రక్రియ అనమాట. సో అందుకనే దీన్ని ఇంత స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నాము. అది ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనము ఎంత పరిమితంలో ఉన్న అంశాలని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా అనుభవంలోకి ఉన్న అంశాలు. అంటే ఒక 2024లో ఈ ప్రయాణం మొదలైంది. ఈ 2024 ప్రయాణం మొదలైన తర్వాత 2025 వరకు వింటూ ఉన్నాను. జస్ట్ సెషన్స్కి వెళ్ళడము, వినడము, రావడం, అంతమించి నేను చేసింది లేదు. ఒక ఆచరణ అనే అంశమే లేదు నా జీవితంలో. కానీ 2025 నుంచి కొన్ని అంశాలు అంటే తెలుసు కదా మనకి, స్కూల్కి వెళ్ళగా సరదాగా నాకు పలకబట్టుకోవాలనిపిస్తుంది, బలపందిద్దాలనిపిస్తుంది, అంతే కదా. ప్లే గ్రౌండ్కి వెళ్ళగా ఒక నాకు క్రికెట్ గురించి తెలియదు, కానీ
10 మంది ఆడుతున్నారు అనుకోండి, ఏదో ఒక రోజు సరదాగా బ్యాట్ పెట్టి ఇలా అలా అనిపిస్తుంది. అలాగే ఆచరణ అనేది అలాగ సహజంగా అందుకోవడం జరిగిందనమాట, ప్రయత్నంతో కాదు, సహజంగా. అలా అందుకున్న తర్వాత ఏం జరిగింది, 2025 మేలో దారపల్లిలో బుద్ధ పౌర్ణమి వేడుకల్లో అప్పుడు అల్లాబక్ష మాస్టర్ దాన్ని కండక్ట్ చేస్తే అప్పుడు ఒక ప్రసంగం వినడం జరిగిందనమాట. ఇలాగే ఆ రోజు తెలియని ఎనర్జీ, అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తున్నాను కదా, ఆ 2025 మేకు ముందు నేను లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయలేదు. అంటే వ్యక్తీకరణలో మార్పులు వచ్చేసాయి, చేంజెస్ వచ్చాయి, ఇంటర్నల్గా అది ఫీల్ అయ్యాను, ఎనర్జీస్ ఫీల్ అయ్యాను. ఆ సెషన్ చెప్పి వెళ్ళిన తర్వాత చాలామంది నా చేతులు తీసుకుని వాళ్ళ మోకాళ్ళ మీద వాళ్ళ నొప్పులు ఎక్కడ ఉన్నాయో, వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో అవన్నీ పెట్టుకున్నారు. నాకు అర్థం కావట్లే ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అని. అంటే ఆ ఎనర్జీ ప్రాసెస్ అనేది అంత ఎక్స్ట్రీమ్గా జరిగింది అక్కడ. అలాగా ఆ ప్రాంతంతో కనెక్ట్ అవ్వడము. పోయిన సంవత్సరం గురు పౌర్ణమికి అసలు 1-2 గంటలు ధ్యానంలో కూర్చొని నేను ఇబ్బంది పడే నేను ఆ అరగంట తర్వాత చాలే అనుకుని లేచిపోయి నేను ఎందుకో అంతరంలోంచి అనిపించి 3 పగళ్ళు 3 రాత్రులు అంటే 3 days 3 nights అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట రామ్తా విజ్డమ్లో. అది అప్పుడు నాకు సత్యనారాయణ మాస్టర్ ద్వారా అందింది. అంటే దాన్ని డీటెయిలింగ్ నాకేం అవసరం లే, రామ్తా చెప్పారు ఇది ఉంది ట్రై చేద్దాం, ఏది అనిపిస్తే అది ట్రై చేద్దాం, అది ముందా వెనక తర్వాత తెలియదు అనిపించి అలా వెళ్ళాను. ఒక 2 రోజులు ముందు వెళ్ళాను. అప్పుడు రహీం అనే ఇక్కడ కూడా వచ్చారు, తను అక్కడ అంత ముంచి వెళ్తున్నారు కాబట్టి కొంచెం గైడ్ చేశాడు, ఎక్కడ బాగుంటుంది ఏంటి అని అడిగితే పలానా చోట బాగుంటుందని చెప్పేసి. ఈరోజు ఉదయం 9 గంటల కూర్చున్న నేను రేపు మధ్యాహ్నం 4 గంటల సమయంలో లేచాను. అంటే ఇది ఎక్కడి నుంచి జరిగింది, ప్రయత్నమా అంటే ఎస్ ప్రయత్నమే, కానీ ఈ ప్రయత్నము అనేది తపనతో కూడింది కాదు, ఇష్టంతో, ప్రేమతో. మరి ఆ 1.5 రోజు నేనేం చేశాను, అక్కడే ఉన్నానంతే. ఆ పరిధి ఏదైతే ఉందో, ఆ లక్ష్మణ రేఖలా ఎలాగైతే ఉంటుందో అక్కడే ఇట్లా ఒరిగాను, అటు చూశాను ఇటు చూశాను, కానీ ఆ స్థానాన్ని మార్చుకోలేదు. ఇందాక మాస్టర్ చెప్పారు ఏంటది, మనకి పూర్తిగా ఆసన సిద్ధి పొందాలి అంటే ఆ వైబ్రేషన్ని బిల్డ్ చేసుకోవాలి. అలా బిల్డ్ చేసుకోవడం అనేది నాకు అక్కడ సహజంగా జరిగింది. ఆ నేచర్, ఎందుకంటే ఎర్త్ గురించి ఈరోజు ఎందుకు తీసుకువెళ్తున్నామంటే ఎర్త్ ఎలిమెంట్ అనేది మనకి అంటే దగ్గరగా ఉన్నటువంటి సహజత్వాన్ని అందించే ఒక గొప్ప అంశము ఈ భూమి మాత్రమే. మీరు ఎంత అవునన్నా కాదన్నా ప్రతి జీవికి మాస్టర్ చెప్పినట్టు తనలో ఎంత తోడుకున్నా ఇస్తుందే తప్ప తను స్వీకరించడం లేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, బ్యాలెన్సింగ్ స్టేట్స్. ఎందుకు ఈ విపత్తులు ఏమన్నా వస్తున్నాయంటే, ఏముంది నాకు ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, ఒక ప్లేస్ చూశాను, చదువు చేశాను, ఒక 10 అడుగులు ఎత్తు మట్టి పోసాను, అక్కడ నేను ఒక బిల్డింగ్ కట్టుకున్నాను. మరి వర్షం పడ్డ నీరు ఎక్కడికి వెళ్ళాలి? సో ఇట్లాగా తనంతాను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఎన్నో విపత్తులు ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ బ్యాలెన్సింగ్ సిస్టమ్. అది చక్కగా భాను మాస్టర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారన్నమాట. అంటే ఇలా కనెక్ట్ అయిన తర్వాత అలా వెళ్తూ ప్రతీ నెల ఆ నేచర్తో కనెక్ట్ అవ్వడం, ఆ ప్రాంతంతో కనెక్ట్ అవ్వడం జరిగి దారపల్లి అసలు నాకు అంటే ఎప్పటి నుంచో ట్రిప్స్కి వెళ్ళడము, వైజాగ్, అన్నవరము, అంతర్వేది ఇవన్నీ తిరుగుతూనే ఉండేవాడిని, ట్రావెలింగ్ ఎక్కువ. కానీ ఈ దారపల్లి అనేది ఒకటి ఉంది, మంచిగా ఎప్పుడు వాటర్ ఫాల్ ఉంటుంది అనేది తెలియదు నాకు కూడా. ఆ ఏరియాలో ఎంతో తిరిగాను తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ ప్లేస్తో కనెక్ట్ అయ్యానో ఫర్దర్గా ఆ ట్రావెలింగ్ అనేది ఎంత స్ట్రాంగ్ చేసింది అంటే వెళ్ళి ఉండిపోయేవాడిని. అంటే డిస్కనెక్ట్ అయిపోయేది, అంటే ఈ యొక్క కాన్షియస్ ఏదైతే సోషల్ కాన్షియస్ డిస్కనెక్ట్ అయిపోయి అక్కడ ఒక సహజత్వాన్ని అనుభూతి చెందేవాడిని. మరి అది ఎలా జరుగుతుంది అని చెక్ చేసుకున్నాను, అసలు ఏం జరుగుతుంది. అక్కడ వస్తున్న 365 days వాటర్ కానీ ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, ఎనర్జీని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. సో అవే కొన్ని ఇమేజెస్ అనమాట, దారపల్లికి సంబంధించి కొన్ని తీసాము. అంటే ఆ నేచర్లో ఉండడం ద్వారా ఏం చేసిందంటే సహజత్వము, ఇందాక మనం అనుకున్నాం ఎసెన్షన్ అనేది ఏంటి, మన యొక్క సహజత్వం. అది దానికి ఏమీ ప్రయత్నం అవసరం లేదు. దాహం వేస్తుంది, నీళ్లు తాగుతున్నాము, అరిగింది వాష్రూమ్కి వెళ్తున్నాము, లేకపోతే నిద్ర వచ్చింది పడుకుంటున్నాము. అలాగే అంత సహజత్వ స్థితికి ఎసెన్షన్ ఉంది, కానీ దాన్ని మనం స్వీకరించట్లేదు, అంత సహజంగా స్వీకరించట్లేదు. సో వీటికి సంబంధించిన అంశాలు అంటే అక్కడ మేము ఎక్కడెక్కడైతే ఉన్నాము ఏంటి, ఈ యొక్క ఇది దారపల్లిలో ఒక 25 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక ఆశ్రమము. ఇక్కడ చూడండి, అంటే కనెక్టివిటీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీకు చెప్తాను. ఈ ఆశ్రమం పేరు 25 సంవత్సరాల క్రితం పెట్టిన ఆశ్రమం పేరు సహజ అరణ్య ఆశ్రమం. అంటే ఇక్కడికి వచ్చి మనం చేయాల్సింది ఏమీ లేదు, అంటే ఆ కాన్షియస్ ఆల్రెడీ బిల్డ్ అయింది. ఇలాగ ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి మన చుట్టూ, కేవలం దారపల్లనే కాదు, శ్రీశైలం కానీ ఇలాగ ఎన్నెన్నో హిమాలయాస్కి వెళ్తూ ఉంటారు. బట్ మన దగ్గరలో కొన్ని ప్రాంతాలు మనం ఎంచుకొని వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మన వైబ్రేషన్ ఫీల్ అవ్వచ్చు. నేనే కాదు, ఎంతోమంది మాస్టర్స్ వచ్చారు, అనుభూతి చెందారు.
అంటే సాధకుల కోసము కొన్ని ప్రాంతాలు అందించబడ్డాయి, వాటిని మనం గుర్తించి వినియోగించుకోగలగాలి. అంటే చిన్నప్పుడు ఎలా అయితే నేను సమ్మర్ హాలిడేస్ రాగానే అమ్మమ్మ గారింటికో, పెద్దమ్మింటికో, పిన్నింటికో, మామలింటికి ఎలా అయితే వెళ్ళానో, కొంత సమయాన్ని నేను ఇప్పుడు నా గురించి నేను కేటాయించుకోవాలి. మరి దీనివల్ల ఏమైనా నాకు నష్టం జరిగిందా? ఒక సంవత్సరంన్నర పూర్తిగా ఫ్రెండ్స్తో కానీ, సర్కిల్స్తో కానీ, అంటే ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా వరకు డిస్కనెక్ట్లో ఉన్నాయి. ఎందుకంటే నేను పూర్తిగా దృష్టి ఒకదాని మీద పెట్టాను. ఇందాక మాస్టర్ చెప్పారు, రామ్తా మాస్టర్ చెప్పిన ఒక పాయింట్, ఫోకస్ ఇస్ ద కీ. నీ యొక్క ఆ యొక్క సహస్రార స్థితి మొత్తం విచ్చుకోవాలంటే నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? కేవలం నీ మీద మాత్రమే ఉండాలి. ఫోకస్ ఇస్ ద కీ. నీ కీ నీ దగ్గరే ఉంది, దాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఓపెన్ చేసుకుంటే ఆ ప్రజ్ఞాస్థితులన్నీ ఓపెన్ అవుతాయి అనేది నేను నమ్మాను. ఎప్పుడైతే ఆ రామ్తా విజ్డమ్లో ఉన్న ప్రతి చాప్టర్ ఆ ఎసెన్స్ని నాదిగా స్వీకరించాను. అలా స్వీకరించినప్పుడు ఎవ్రీ పాయింట్ మీరు చెప్తే నమ్మరు, నేను ఈ ప్రాంతంలో అంటే రైన్ సీజన్ నడిచేటప్పుడు నా పక్క నుంచి ఎన్నో చెట్టూరు పాములు, ఏవైతే పాముని చూస్తే అందరు భయపడతారో, మీద పడుద్ది రాకూడదు, అలాంటి పాములతో ప్రయాణం చేశాను నేను. ఏ పాము ఏ రోజు నన్ను ఏమీ చేయలేదు, ఏ చీమ ఏ రోజు కుట్టలేదు. నేను పడుకున్నప్పుడు నా పక్క నుంచి తేలెళ్ళింది. దానికి మా వైఫే సాక్షి అనమాట. కన్నా తేలు వస్తుందంటే దాని పని నాకు నిద్ర వస్తుంది, నా నిద్ర నాకు ఇంపార్టెంట్. అలాగే వెళ్ళిపోయింది, అది ఏమీ చేయలేదు. అంటే ఇది నా అనుభవంలో కాదు, ఎంతోమంది. అంటే ఇక్కడ ఎందుకంటే నేను రీసెంట్గా కూడా ఒక వీడియో చూసాను. అంటే వీటన్ని హార్మోనీ అంటారు దీన్ని. పూర్తిగా మనలో ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది ప్రేమతో నింపబడినప్పుడు ఎక్కడ ఏది మనకి వ్యతిరేకంగా ఉండదు, మన భావంగానే ఉంటుందన్నమాట. అలా రీసెంట్గా నేను ఒకటి స్టడీ, అంటే ఇలా ఎంతమంది ఉన్నారు, ఎవరు ఉన్నారని చెప్పి స్టడీ చేస్తున్నాం. ఎందుకు ఎసెన్షన్కి వెళ్ళాలంటే మనకేం కావాలి? సపోర్ట్ కావాలి, ధైర్యం కావాలి, నమ్మక వ్యవస్థ పెరగాలి. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా స్టడీ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ, ఒక పర్సన్ గురించి, అంటే పేర్లు అవి ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ ఆ పర్సన్ ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఒక గ్రామాల్లో జీవించారనమాట. వాళ్ళ తండ్రి నుంచి తనకు అందింది ఏంటంటే అందరితోటి ప్రేమగా ఉండడం. ఆ ప్రేమతత్వంలో తన ఇంట్లో ఒక మొసలుంది, ఒక నెమలుంది, ఒక చిరుతపులుంది, నెక్స్ట్ అంటే ఆ వన్య మృగాలు. అంటే మృగము అంటే ఏంటి? తప్పకుండా ఇంకొక దాని నుంచి ఏదో ఒకటి తీసుకునే అంశాన్ని మృగం అంటాం. అలాంటి మృగాల మధ్య తను ఆనందంగా జీవిస్తున్నాడు. ప్లస్ ఆ మృగాలు ఒకదానితో ఒకటి జాతి వైరము అనేది లేదు. చూడండి, ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది? శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో పాటు రకరకాల వాళ్ళ యొక్క గణాలు కూడా ఉంటాయి. గణాల్లో జాతి వైరాలు ఉన్నప్పుడు గణాలన్నీ ఎలా ఉన్నాయి, దైవం ఏ విధంగా ఉందో గణాలన్నీ కూడా అలాగే ఉన్నాయి. మరి ఇక్కడ అలాగే ఉన్నాడు కదా, అంటే ఇప్పుడు తను శివుడుగా ఉన్నాడా లేదా భూమి మీద? ఇంకా చెప్పాలంటే దీంట్లో హైలైట్, నేను అసలు స్టన్ అయిపోయింది. తన ఇంట్లో హైనా ఉంది. హైనా తెలుసా మీకు? ఈ వన్యమృగాలలో అత్యంత, అంటే ఈ పదాన్ని వాడకూడదు, నీచమైన తత్వం ఉన్నటువంటి ఒక జీవి ఏదంటే హైనా. అవకాశం దొరికితే అది ఎంతటిదైనా సరే పీక్కొని తినేయాలని చూసే తత్వం ఉంటుంది దానికి. అది వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలా పెరుగుతుంది. అంటే మనిషి యొక్క ఎక్స్ట్రీమ్ స్టేట్ చూడండి. అంటే మనం ఒక చిన్న దాన్ని చూసి భయపడిపోతాం, అమ్మో ఏం చేస్తుంది, ఏమీ చెయ్యదు. కేవలం మనలో ఉన్న భయమే ఆ ప్రకంపనాలని సృష్టించి వాటిని స్వీకరించే విధంగా మన వైపు మారుస్తుంది తప్ప, ఎప్పుడైతే మనలో హార్మోని, ఎందుకు ప్రేమ 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 అని మాస్టర్ చెప్తున్నట్టు నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ప్రతి దాన్ని చూసినప్పుడు నేను ఏదిగా ఉన్నానో అది నాలా ఉంది, అంటే వేరుగా లేదు అనే తత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఇంకా డిఫరెన్స్ లేదు. నాకు నేను హాని చేసుకుంటా, ఎవరన్నా మనకు మనం హాని చేసుకుంటామా? అవకాశం ఉందా అసలు ఎట్టి పరిస్థితుల్లో? అలాగా తనలో, అంటే ఆ జీవిలో కానీ వ్యక్తిలో కానీ మనల్ని మనం చూసుకున్నప్పుడు ఇంకక్కడ మనల్ని అపోజ్ చేసేది ఏముంటుంది? ఉండదు కదా. ఇవన్నీ ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రయాణంలో నేను ఇంప్లిమెంట్ చేసుకున్న పాయింట్స్ ఇవన్నీ అన్నమాట. సో ఇట్లాగా వీటన్నింటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ నెక్స్ట్ ఏంటి చూసుకుంటూ ఎన్నో సెషన్స్, ఒకసారి చేసిన సెషన్ మళ్ళీ ఇంకోసారి ఉండదు. ఎందుకంటే ఆ సెషన్లోనే నేను దాన్ని అనుభూతి చెందేవాడిని. ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తే ఆ వర్క్షాప్ అక్కడితో అయిపోయేది. మళ్ళీ రెండోది, మూడోది, నాలుగోది పెద్దగా ఉండేది కాదు. నాకు చెప్పాలని ఇది కూడా ఉండేది కాదు. అలాగే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న ఎసెన్షన్ వ్యక్తీకరణ కూడా నాకు తెలిసి నా అంతరంలోంచి వస్తున్న అంశం ఏంటంటే, ఇది బాహ్యంగా, అంటే ఎసెన్షన్కి ముందు నా వ్యక్తీకరణగా ఉంటుంది. దీని తర్వాత నా వ్యక్తీకరణ మళ్ళీ అసెండెడ్గా మాత్రమే ఉంటుంది. ఇది నేను ఎంతో నమ్మకంతో అంతరంలో నమ్మి చెప్తున్నాను. దీని గురించి ఒక
ఇన్నర్ యొక్క గైడెన్స్ తోటి ఒక 3 నెలలు సాధనకు కూడా నేను ఎంచుకోవడం జరిగిందన్నమాట దారిపల్లిలో. ఎందుకంటే ఏదైతే గురు పౌర్ణమి దగ్గర నేను మొదలయ్యానో మళ్ళీ గురు పౌర్ణమి రాబోతుంది. ఈ గురు పౌర్ణమికి మళ్ళీ అక్కడ నుంచి 3 నెలలు సాధన నేను సాధన అంటే మళ్ళీ చెప్పాను కదా, సహజ ఆశ్రమం, సహజంగా ఉండడమే, నాలో ఉన్న సహజత్వాన్ని నేను అర్థం చేసుకోవడం. అలాగ పెట్టుకొని ఒక 3 నెలలు చేయబోతున్నాను. ఇలాగ ఎవరన్నా అంటే ఈ 3 నెలలు ఎలా ఉంటాయంటే, ఎవరన్నా ఫోన్ చేసి ఏమన్నా జరిగినా కానీ అటు నా దృష్టి వెళ్ళదు. తమ్ముడు పుట్టాడు, బావు పుట్టాడు, చుట్టాలు ఇంకా చెప్పాలంటే నా తల్లిదండ్రులకి అంటే ఆ జరగడానికి ఆస్కారం లేదు. ఆల్రెడీ కాన్షియస్లో అవన్నీ పెట్టే ఎసెన్షన్కి వెళ్తున్నాను. బట్ అలాంటి స్థితి ఏర్పడినా నా అంతరంలో ఏముంటుందంటే, నేను మళ్ళీ తిరిగి వెళ్తే అక్కడ ఏదైతే దహనం చేయబడిందో, అక్కడ ఏదైతే పూడ్చిపెట్టబడిందో దాన్ని మళ్ళీ జీవంగా మార్చే స్థితిగానే తిరిగి వెళ్తాను. అంత స్ట్రాంగ్గా పెట్టుకొని అక్కడికి వెళ్ళబోతున్నాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఇంత స్టేట్ ఆఫ్ బీయింగ్, ఆ ఫైర్ మనలో ఎప్పుడైతే ఉంటుందో, అంటే సెకండరీ దానికి ఆప్షన్ అనేది పెట్టకూడదు. అంటే ఇది కూడా ఎందుకు సెకండరీ ఆప్షన్ అంటే, మనం ఎప్పుడైతే కాన్షియస్లో ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది అని పెట్టామంటే తప్పకుండా అది ఉండి తీరుతుంది. ఎందుకంటే సృష్టి చేసేది నువ్వే. కాబట్టి నీ సృష్టిలో నీవు మాత్రమే, నీ స్వచ్ఛమైన శుద్ధమైన సంకల్పం మాత్రమే ఎప్పుడైతే ఉంటుందో అది మాత్రమే వ్యక్తీకరణగా ఉంటుంది అనేది నేను నమ్మాను. పత్రిజీ గారి యొక్క సంకల్ప శుద్ధి పాయింట్ని పూర్తిగా రిసీవ్ చేసుకున్నాను, వినియోగించుకుంటున్నాను. రామ్త యొక్క జ్ఞానాన్ని, వల్లల గారి యొక్క కాన్సెప్ట్స్ని కానీ, ప్రకృతితో వెళ్ళడం కానీ ఇవన్నీ నమ్మాను, వాటితో ట్రావెల్ చేస్తున్నానని ఇంత ఆనందంగా ఇష్టంగా నాలో ఉన్న ఆ వ్యక్తీకరణను మీతో అందరితో పంచుకుంటున్నాను. ఇది ఇప్పటివరకు ఉన్న అంశాలు. సో ఈ 3 months ఎవరైనా అంత డెడికేటెడ్గా ఉండి వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు అక్కడికి వచ్చి ఉండడానికి అన్ని అవకాశాలు అంటే ఇబ్బంది పడే అంశాలు ఏమీ ఉండవు. అలా అని చెప్పేసి మన ఇంట్లో ఉన్నట్టుగా అన్నీ ఉండవు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనే విధంగా ఆ 3 months ఎవరన్నా ట్రావెల్ చేయొచ్చు. బట్ వచ్చారు అంటే 3 months ఉండి తీరాల్సిందే. అలాంటి సంకల్పం ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఈ పాయింట్ చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక 10 మంది ఒక పని చేయాలనుకునండి, ఆ పని తొందరగా అవుతుందా, నిదానంగా అవుతుందా? ఇప్పుడు మనందరం ఉన్నాము, ఈ వీధి క్లీన్ చేయాలనుకున్నాము, ఎంతసేపట్లో అయిపోద్ది? ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది కదా. నేను ఒక్కనే అయితే కొంచెం టైం పట్టుద్ది. అలాగే ఈ 3 months కాన్సెప్ట్లో కేవలం ఒక్కలమే కాకుండా ఒక 10 మంది 15 మంది అంటే కేవలం ఆ కాన్షియస్ మీదే ఫోకస్ చేస్తూ ట్రావెల్ చేస్తే వాటిని పొందడానికి అవకాశాలు మరింతగా ఏర్పడతాయి అనేది ఒక ఫ్రీక్వెన్సీ. అంటే సైన్స్ పరంగా ఒక సైన్స్ స్టూడెంట్గా చూస్తే అది సాధ్యమే. సో కాబట్టి అలా ఎవరన్నా ఉండి మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ అవకాశం ఉంటే నేను దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు కదా. అంటే మరి 3 నెలలు ఎలాగండి అంటే, ఇందాక మాస్టర్ చెప్పారు, ఇలా 3 నెలలు ఎలాగా, 3 సంవత్సరాలు ఎలాగా, 3 జన్మలు ఎలాగా, అన్నీ దాటి వచ్చే ఈరోజు ఇక్కడ నిలబడ్డాం. అది మీరు గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు ఏమవుతుందిలే వయసు, తర్వాత చూసుకుందాంలే అని. ఇదే అంశము గత జన్మలో మీరు అనుకోలేదని ఎవరన్నా గ్యారంటీగా చెప్పగలరా? ఇప్పుడు ఏమవుతుందిలే తర్వాత చేద్దాం అలాగ అనుకుంటేనే కదా ఇంతవరకు మళ్ళీ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి, మరణము అంటే పుట్టడము చావడం అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయితే ఎక్కడేస్తారు? ఫస్ట్ క్లాస్లోనే వేస్తారు కదా. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఎక్కడేస్తారు? మళ్ళీ ఫస్ట్ క్లాస్లోనే వేస్తారు కదా. మరి మళ్ళీ మనం తిరిగి భూమికి ఎందుకు వస్తున్నాం? ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం? ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం. ఈ దేనికి ఫెయిల్ అవుతున్నాం? ఎసెన్షన్ పొందే క్రమంలో మనము ఎక్కడో మిస్లీడ్ అవుతున్నాం. అందుకనే మళ్ళీ తిరిగి వస్తున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అసెండ్ అయిన తర్వాత మనకేం లైఫ్ ఉండదా అంటే, ఎక్స్ట్రీమ్ లైఫ్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లైఫ్, దీన్ని మీకు చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అసెండ్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నాను. దీన్ని ఏమంటారు? జాగృతి అంటారు. చక్కగా మనందరం కూడా మెలకువగా ఉన్నాం, దీన్ని జాగృతి అన్నాం. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఏముంటుంది? నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? కళలు వస్తాయి కదా. ఓకే, ఆ కళలో మీరు చిన్నోడిగా ఉండొచ్చు, పెద్దవాడిగా ఉండొచ్చు, లేకపోతే ఇష్టమైన అమ్మాయితో తిరగవచ్చు, లేకపోతే డబ్బు ఇచ్చేసుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, నలుగురిని చంపేయచ్చు, ఏమన్నా జరగవచ్చు. అది భౌతిక జీవితంలో జరగాలంటే ఎంత టైం పట్టుద్ది? ఒక కారు కొనుక్కోవాలి, భౌతికతలో ఎంత టైం తీసుకుంటుంది? ఒక
ఎందుకంటే మనం లిమిటెడ్ టైం పీరియడ్ కానీ లిమిటెడ్ స్టేట్స్లో ఉన్నాం. అంటే ఈ యొక్క 3 తలాల పౌనపుణ్య స్థితిలో ఉన్నాం కాబట్టి ఇక్కడ వ్యక్తీకరణ ఎలా ఉంటాయంటే ఈ యొక్క టైము, వ్యక్తులు, పరిస్థితులు వీటితో మెర్జ్ అయి ఉంటాయి. అది వాటి ధర్మాలు అనమాట. భూతలంలో ఉన్నటువంటి ధర్మాలు. కళలో లేవు కదా, ఇన్ఫినైట్ ఆప్షన్. అందుకని ఇందాక ఆత్మ అనే అంశాన్ని చెప్పారు. అంటే ఏదైతే ఐ ఇక్కడ ఉందో కళలో ఆ ఐ అక్కడ లేదు, కానీ ఐగానే ఉంది. అంటే నేనుగానే ఉంది, కానీ ఈ నేను ఆ నేను కాదు. ఎందుకంటే ఈ నేనుకి డబ్బు సంపాదించడానికి సంవత్సరము, ఒక జీవితకాలం పడితే అక్కడ కళలో ఆ నేనుకు సంపాదించడానికి ఒక క్షణకాలం చాలు. ఎసెన్షన్ జరిగినప్పుడు ఇక్కడ జరిగేది ఇదే. ఎప్పుడైతే నువ్వు ఎసెండ్ అవుతావో ఆ స్థితిలో ఈ యొక్క పర్సెప్షన్స్ అన్నీ కూడా డీకోడ్ అయిపోతాయి. దానికి ప్రత్యక్ష అనుభవం అనేది పదార్థ స్థితిలోనే జరగాలి అనేది లేదు. ఎసెండెడ్ స్టేట్లో కూడా జరుగుతాయి. సో ఇట్లాగా చాలా కాన్సెప్ట్స్. ఎందుకు ఎసెన్షన్ ఇంత ఇచ్చేస్తున్నాం అంటే చాలా ఈజీగా షిఫ్టింగ్స్ చేసుకోవడానికి మనకున్నటువంటి ఒక అద్భుతమైన అంశం ఇది. దీనికి ఏంటంటే కొద్దిగా ప్రయత్నం అనేది అవసరము, సాధన అనేది అవసరము. అంటే ఈ సాధన అనే ఇంపార్టెన్స్ని హరిగారు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే తన జీవితంలో ఎంతోమంది గురువుల్ని కలవడం కానీ ఇవన్నీ చేశారు కాబట్టి గురువుల తత్వంలో కూడా చూద్దాం మనం. సాధన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు సాధనని ఎంచుకున్నారు, సాధన ద్వారా స్థితిని పొందిన తర్వాతే సమాజంలోకి ఎందుకు వచ్చే అంశాలు కూడా హరిగారు తెలుసుకుందాము. సో ఈరోజు నా ద్వారా నేను వ్యక్తీకరణ చేయాలనుకున్న అంశము ఎసెన్షన్ అనేది మనందరికీ ఉన్నటువంటి ఒక అద్భుతమైన అంశము. అంటే నాకు 4 పండ్లు ఇచ్చి నీకు నచ్చింది ఏది ఎంచుకుంటావు అంటే నాకు నచ్చిందే ఎంచుకుంటాను. అలాగా మన ఈ భూమి మీద నీకు ఏది కావాలని ఎంచుకుంటే నేను మాత్రం ఎంచుకునేది ఎసెన్షనే. ఎందుకంటే దీనిలో అన్నీ ఉన్నాయి. అంటే ఇది లేదు అనడానికి ఎసెన్షన్లో ఏమీ చెప్పలేం మనం. అంటే నేను భౌతికంగా అంటే భౌతిక స్థితులకు అతీతంగా ఉంటాను. అంటే మనకు చూడండి, ఇక్కడ మాయమే ఎక్కడో తేలాలని ఉంటుంది. ఉంటుందా సరదాగా అనిపిస్తుంది ఎప్పుడన్నా సరే. లేకపోతే ఈ ఎసెన్షన్లో ఇంకొక పార్ట్ చూద్దాము. ఇప్పుడు మన ఇక్కడ సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరా ఎందుకు పెడతాము? ఇక్కడ ఏం జరుగుతుందో నేను ఎక్కడి నుంచో చూడాలి కదా. సపోజ్ మనకి పిల్లలు ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఏంటో తెలుస్తుంది. వేరే చోట ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఎలా తెలుస్తుంది మనకి? అవకాశం ఉందా? అసలు లేదు కదా. దాన్ని తెలుసుకోవడమే మనకి కంప్లీట్గా మన యొక్క ఆ యొక్క కాన్షియస్లో ట్రావెల్ చేయడం అనమాట. అది ఎసెన్షన్లో ఒక పార్టే. దాన్ని థర్డ్ ఐ అనుకోవచ్చు, లేకపోతే పూర్తిగా ఇంట్యూషన్ అనుకోవచ్చు, లేదా రిసీవింగ్ అండ్ సెండింగ్ స్టేటస్ అనుకోవచ్చు. ఇవన్నీ ఏంటి? అవే. అంటే నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, ఏమైపోతాడు అవసరం లేదు. నువ్వు ఇట్లా కళ్ళు మూసుకుంటే ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నీ తెలుస్తాయి. మరి ఇది ఏమైనా కష్టమా అంటే చిన్నప్పుడు అంజనం వేసేవాళ్ళు. అంజనం గురించి అందరికీ తెలుసు కదా, ఆకులే. మరి వాళ్ళకి ఎలా తెలిసింది? దానికి ప్రాక్టీస్ ఉంది. అంటే ఇవన్నీ భిన్నంగా లేవు. వ్యక్తీకరణలు వేరువేరుగా ఉన్నాయి. ఆ వ్యక్తీకరణలు నీలోనే ఉన్నాయని చెప్పేదే ఎసెన్షన్. కాబట్టి ఇలాగా బియాండ్ అంటే నా వల్ల ఏమవుతుంది, నా వల్ల కానిది ఏముంది అనే స్థితికి తీసుకెళ్లేదే ఎసెన్షన్. నా వల్ల ఏమవుతుంది అనే దగ్గర నుంచి నా వల్ల కానిది ఏముంది అని ఒక వారియర్గా ముందుకు తీసుకెళ్ళి. ఎందుకంటే రామ్తా వారియర్ ఏంటంటే వారియర్ ఎప్పుడు చీల్చుకొని వెళ్ళడానికే చూస్తాడు దేన్నైనా సరే. ఈ వారియర్ యొక్క లక్షణం ఏంటంటే ప్రతిదాన్ని బద్దలు కొట్టుకొని వెళ్ళడానికే చూస్తాడు. ఆ స్టేట్ బిల్డ్ చేసుకుంటే చాలు మనము. తర్వాత జరగాల్సిన ప్రక్రియ జరిగిపోతూనే ఉంటుంది. అంటే ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మనం నించోవాలి అంటే ఈ కాన్షియస్నెస్లో ఎంతోమంది మాస్టర్స్ దీనికి ప్రయత్నం చేశారు. అంటే మాస్టర్ సివివి గారు చూసుకున్నా, లేకపోతే రామ్తా మాస్టర్ చూసుకున్నా, వల్ల రామలింగస్వామి గారు చూసుకున్నా, ఎంతోమంది గురువులు కోరుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ తనలోని ఆ యొక్క సహజమైన ఉన్నతమైన స్థితిని అనుభూతి చెందాలి. ఆ స్థితుల యొక్క అంటే పూజల ద్వారా అవ్వచ్చు, భక్తి ద్వారా అవ్వచ్చు. అంటే మనకి మ్యాక్సిమం చూసేవి 2 అంశాలు ఉంటాయి మాస్టర్, ద్వైతము, అద్వైతము. మీరు దేన్ని ఎంచుకున్నా పర్లేదు, కానీ ఎంచుకున్న దాన్ని పరిపూర్ణంగా విశ్వసించండి. ఎంచుకున్న దాన్ని పరిపూర్ణంగా విశ్వసించండి. మీరు కీర్తన చేసి 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 మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మర్చిపోయి అదిగా మారుతారో అక్కడ మీరు అద్వైతంలోకి వెళ్ళిపోయినట్టే. మీరు నామజపం చేసి 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 మిమ్మల్ని ఎప్పుడైతే మర్చిపోయి ఆ నామంగా మీరు మారిపోతే అప్పుడు మీరు అద్వైతంలోకి వెళ్ళినట్టే. సో ఇక్కడ మార్గాలు ఎలా ఎంచుకున్నప్పుడు కూడా ఆ మార్గాన్ని మనం బలంగా నమ్మడం అనేది మాత్రమే ఉంది. కాబట్టి సో అందరూ ఎందుకు ఈ పాయింట్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే నేను ఈరోజు చేసే ప్రయత్నము తప్పకుండా నా పిల్లల్లో ఆ కణకణంలో ఆ చైతన్యాన్ని నింపుతుంది. నేను ఒక కమ్యూనిస్ట్గా ఉంటే తప్పకుండా నా కుటుంబంలో ఒక కమ్యూనిస్ట్ పుట్టి తీరుతాడు. ఎందుకంటే నా డిఎన్ఏ ట్రావెల్ అవుతుంది. ఇది సైన్స్. ఈవెన్ ఈరోజు మధ్యాహ్నం కూడా డిఎన్ఏ స్వర్ణలత గారితో ఈ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. కొన్ని నిక్క మాస్టర్స్తో కొన్ని ఉన్నాయి.
సో ఇట్లాగా నేను ఎప్పుడైతే వాటిని క్యారీ చేస్తానో ఇవి నాతో ఆగిపోయేవి కావు, ఇవి నాతో ట్రావెల్ చేస్తాయి. అంటే చూడండి, ఆది మానవుడి దగ్గర నుంచే మానవుడు అనే 1 2 3 4 అంటే మల్టిపుల్ అవుతూ ఇంతమంది ఇన్ని కోట్ల మంది అయ్యాం కదా. సో ఏదైతే తనలో ఉందో తన వారసులకు వచ్చింది. అలాగే ఇలాగ మనకి అన్నీ ఏమయ్యాయి, ఒకరితో ఒకటి లింకప్ అయిన ప్రాసెస్ ఉంది. ఈ లింకప్ అయిన ప్రాసెస్ ఎప్పుడు మనకి డీకోడ్ అవుతుందంటే మనము ఆ మూలం మీద దృష్టి పెట్టగలగాలి. ఏదైతే మూలం మీద దృష్టి పెట్టాలి. అయితే రీసెంట్గా అంటే ఇక్కడ చూడండి ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయనడానికి ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మనకి ఎసెన్షన్ అని పట్టుకున్నాం కదా, ఎసెన్షన్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు మనం ఒక దృష్టి పెట్టామంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి మన దగ్గరకు వచ్చేస్తాయి. పోలీసులు అనుకోండి, దొంగ ఆలోచన వస్తుంది, దొంగలన్నీ వాళ్ళ ఫేసుల్లో ఎవడు దొంగ ఏంటో తెలిసిపోతుంది కదా. ఒక టీచర్ వెళ్ళి అనుకోండి, చదివేవాడెవడు ఇవన్నీ తెలిసిపోతాయి కదా. అంటే ఏంటి, ఫోకస్. అలాగే ఎసెన్షన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేసినప్పుడు నాకు సడన్గా ఈ రామ్తా రమేష్ గారిని ఒక వీడియో వచ్చింది నా దగ్గరికి. ఒక 2 వీడియోలు వచ్చాయి. వచ్చినప్పుడు ఆ వీడియోస్ చూశాను. అరే ఈ మాస్టర్ ఎవరని చెప్పేసి మన భాను మాస్టర్ని కానీ అల్లాబక్ష మాస్టర్ని అడిగితే తెలియదమ్మా అన్నారు. అయితే ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే అది ఎవరికో వెళ్ళింది, ఫోను అయిపోయింది, బాగానే ఉంది. అలాగా మళ్ళీ ఇంకొకరికి పంపించాను. అయితే రహీమ్కి తెలుసు అని చెప్పేసి ఆ మాస్టర్కి కాల్ చేస్తే నిన్న కోల్కతాలో ఉన్న మాస్టర్ ఈరోజు ఈ సెషన్లో ఇక్కడ ఉన్నారు. అంటే చూడండి, ఒకసారి మాస్టర్ ఒకసారి నించోండి. అంటే ఈ మాస్టర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంతో కాలంగా ఏదైతే గాంధారి విద్య పిల్లలకే పరిమితం కాదు పెద్దవాళ్ళకు కూడా చెయ్యొచ్చు అనేది నేను బిలీవ్ చేశాను. ఎవరన్నా చేయొచ్చని బిలీవ్ చేశాను. ఆ మాస్టర్ ఛానల్లో వీడియోస్ చూస్తే అవే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, నేనే చేయక్కర్లేదు, నేను అనుకుంటే అవి ఎక్కడైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా నేను రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడేముంది, ఆ మాస్టర్తో ట్రావెల్ చేస్తే ఆ ప్రాసెస్ని ఎలాగ చేస్తున్నారో గైడ్ చేస్తారు, చక్కగా దాన్ని మనం ముందుకెళ్ళిపోవచ్చు. ఇది ఒక కుటుంబం. ఇందాక ఏదైతే మనోహర్ మాస్టర్ చెప్పారో ఒక ఆధ్యాత్మిక చింతనతో తపనతో అందరం కలిసి ముందుకు వెళ్ళాలనే ఒక కుటుంబం ఇది. అంటే అందరం ఒక ఏకత్వంలో ప్రయాణం చేస్తున్నాం. అందుకని ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ ప్రాక్టికల్గా మన ముందు జరుగుతున్నటువంటి సృష్టి. ఇక్కడ ఏది కానిది అంటే అసలు ఏదీ లేదు. చూడండి, మొన్న 2-3 డేస్ బ్యాక్ అనుకున్నాను, ఈరోజు మన ముందు ఇక్కడ రావడానికి, అది కూడా కోల్కతా నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. ఎలా జరిగింది ఇదంతా, ఎలా పాసిబుల్? సో ఇవన్నీ ఫ్రీక్వెన్సీస్. మన టెలిపతి అనుకోవచ్చు, సెండ్ అండ్ రిసీవింగ్ కాన్సెప్ట్స్ అనుకోవచ్చు, ఏవైతే ఉంటాయో అలాగా రాబడతాయి. అయితే మనం ఏం చేస్తున్నాము అంటే సామాజిక స్పృహలో ఈ సెండ్ అండ్ రిసీవింగ్ అని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కానీ ఎలా చేస్తున్నామంటే రివర్స్ ప్రాసెస్లో చేస్తున్నాము. అంటే ఇంటర్వ్యూకి వెళ్తే జాబు రాదేమో, బాగా చదవలేదు కదా, ఫెయిల్ అయిపోతానేమో, అయిపోయింది క్రియేషన్, తప్పకుండా అక్కడ ఫెయిల్ అయిపోతాను. లేదా అక్కడ ఒక చోటకి వెళ్తున్నాను, అక్కడ ఏమో నేను ఎలా ఉన్నానో నన్ను అందరు ఏమనుకుంటారో, అంతే, అక్కడతో ఆ క్రియేషన్ జరిగిపోయింది. అదే జరుగుతుంది. అంటే ఇక్కడ సృష్టికర్త అనే దాన్ని ఒక విజ్డమ్తోనే కాదు, నన్ను నేను పరిశీలించుకుంటే నా ఆలోచన ఎలా ఉందో నా పరిస్థితులు అలాగే ఉన్నాయని మీకు అర్థమైపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి, మీ జీవితంలో ఉన్న ప్రతి ఆలోచన మీ పరిస్థితికి కారణం అవుతుందా లేదా అనేది మీరే సెల్ఫ్గా డీకోడ్ చేసుకోవచ్చు. అదే రామ్తా మనకి ముఖ్యంగా 3rd పిల్లలో చెప్తారు, కాంకర్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకో. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు. మరి రామ్తా ఏమో అసెండ్ అయ్యాడు, లైట్ బాడీ అన్నా, మరి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళినా నువ్వెవరో తెలుసుకో, ఇదే వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏంటి, ఒక్కొక్కల పర్సెప్షన్, వాళ్ళ డిజైన్ వేరు, అంతే. ఎప్పుడైతే రమణ మహర్షి గారు ఉన్నారో అదే టైంలో మాస్టర్ సివివి గారు ఉన్నారు. మాస్టర్ సివివి గారు పూర్తిగా లైట్ బాడీకి ట్రై చేశారు. ఇక రమణ మహర్షి గారు ఏమో రమణ మహర్షి తత్వంతో ఉన్నారు. ఈ పాయింట్ కూడా రీసెంట్గా నాకు ఎందుకు ఇన్ని రకాల విరుద్ధాలు ఉన్నాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఒక మాస్టర్ ద్వారా అందింది, ఒక గురువు ద్వారా అందింది అంటే విరుద్ధం అనేది లేదు, ఉన్నదల్లా వైవిధ్యమే అనే పాయింట్ చెప్పారు. విరుద్ధం అనేది లేదు, ఉన్నదల్లా వైవిధ్యమే. ఒక చెట్టు గులాబీ చెట్టుగా ఉంటేనే నాకు గులాబీ పువ్వు అంటే నాకు ఇష్టం, ఇంకొకరికి మల్లె చెట్టు మొక్క మల్లె పువ్వుగా ఉంటేనే ఒకరికి ఇష్టం. ఇట్లా ఎన్నో అంశాలు. అయితే ఇందాక చిన్న పాయింట్ స్కిప్ అయిపోయింది. ఈ రామ్తా వారి ఛానల్లో నేను చూసినప్పుడు నాకు ఆ కాన్సెప్ట్స్ భలే అనిపించాయి. అంటే ఈ మూల చైతన్యం కాన్సెప్ట్ని మాస్టర్లా ఇంప్లిమెంట్ చేశారంటే వైట్ కలర్ని అంటే ఇలా కళ్ళ గంతలు కట్టుకొని దాన్ని ఫీల్ అవుతున్నారు. ఒక ప్రాసెస్ చెప్తే శ్వాస ప్రక్రియలు చెప్పి అవన్నీ చేశారనమాట. సో చేసిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యేటప్పుడు మల్లెపువ్వు వాసన వస్తుంది. మల్లెపువ్వు అంటే ఏంటి, తెలుపు. అంటే ఆ వైట్ కలరు ఒక పెన్నులో ఉన్న, ఒక బంతిలో ఉన్న, అది కెమికల్ అయినా ఏదైనా సరే ఆ వైట్ యొక్క
కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సహజత్వము, ప్రకృతి నుంచి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఫీల్ అయ్యారు. ఏం ఫీల్ అయ్యారు? మల్లెపువ్వు వాసనను ఫీల్ అయ్యారు. ఆ మల్లెపువ్వు వాసన ఏం తెలియజేస్తుంది? ఆ యొక్క తెల్లదనాన్ని తెలియజేస్తుంది. ఇంకొక రంగును ఫీల్ అంటే నేచర్తో కనెక్ట్ అవ్వడము. ఎందుకంటే భూమి అనే కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నాము, ఈ నేచర్ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను అత్యంత ప్రయత్నము లేకుండా సహజంగా ముందుకు వెళ్ళాలి అంటే నేచర్ని చూడండి. మీరు ఏ గురువుని చూడండి, నేచర్తో కనెక్ట్ కాకుండా అయిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు చెక్ చేసుకోండి. అది వన్ ఆఫ్ ది ఎసెన్స్. మనకి అది అవసరము. అలా అంటే మనం అన్ని తిన్న తర్వాత మంచినీళ్ళు తాగాలి ఎలాగైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మన నేచర్తో కనెక్ట్ అవ్వడం, అది ఎంతవరకు మనకు అవకాశం ఉందో అంతవరకే ప్రయత్నం చేయండి. అన్నీ మానేసని కాదు, బట్ తప్పకుండా ఆ కనెక్టివిటీతో వెళ్తూ ఉంటే మీలో ఉన్న సహజత్వము ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. అవే మాస్టర్స్ మనకు చెప్పింది, ప్రకృతి ధ్యానాలని, ట్రెక్కింగులు చేయమని, దేవాలయాలన్నీ ఎందుకు అడవుల్లో గుట్టల్లో ఉన్నాయంటే అట్లా ద్వైతంలో కూడా అదే చెప్పారు. నువ్వు ఏదో ఒక విధంగా చెట్టుకో పుట్టకో అలా వెళ్తావు, టచ్ అవుతావు, అమ్మ నీరసం వచ్చిందని చెప్పేసి ఆ రాయి కానుకొని కూర్చుంటావు. అప్పుడు నీలో ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది, అక్కడ ఉన్న ఎనర్జీ నీకు సపోర్ట్ చేస్తుంది. ఆ దారిలో ఉన్నటువంటి ఆ వాసనలు నువ్వు పీలుస్తావు. నీలో ఒకవేళ భయం ఉంటే ఆ భయం పోతుంది. ఇలాగ ఎన్నో డీకోడ్ అవ్వడానికి ఒక స్ట్రక్చర్ని ఎన్నో రూపాలుగా మనకు గురువులు ఎన్నో రూపాలుగా అందించారు. మనం దాన్ని గుర్తించి ముందుకు వెళ్ళడమే అసెన్షన్. అసెన్షన్ అంటే నేను కానిది అంటూ ఏదీ లేదు, నేనై ఉన్నదే ఎసెన్షన్. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఏదైతే మీరై ఉన్నారో అదే ఎసెన్షన్. ఒక్కసారి మిమ్మల్ని మీరు గ్రహించగలిగితే ఏదైనా డీకోడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి చెప్తాను, అసలు మరి దీన్ని పట్టుకుంటే అన్నీ వస్తాయని మీరు నమ్ముతున్నారు కదా, మరి ఎలా అంటే, నేను డీకోడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ నా ఎసెన్షన్ ప్రక్రియ ఎక్కడ మొదలైందంటే ఇక్కడే మొదలైంది. అల్లబక్ష మాస్టర్ దగ్గర రామత విజ్ఞానానికి ఎందుకు వెళ్ళానంటే, అబండెన్స్. ఒక హెల్త్ ఇష్యూ తర్వాత ఏం జరిగిందంటే అబండెన్స్ స్టేట్ని బిల్డ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎంత సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంతవరకు ఎవరికీ చెప్పని విషయం ఈరోజు చెప్తున్నాను. అల్లాబక్ష మాస్టర్ దగ్గర నేను అంటే మెసేజ్లో కన్నీటి పర్యంత ఒక మెసేజ్ పెట్టాను. అంటే మాస్టర్ ఎవరికైనా చెప్పలేదు, కానీ నేను అది నాదిగా వ్యక్తీకరణ చేస్తున్నాను. మాస్టర్, నేను ఎంతో ఇబ్బందిగా ఉన్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, కొంత అమౌంట్ ఏమైనా సహాయం చేయండి, నా సాధనకి అడ్డవుతుందేమో ఈ స్థితి, నాకు భయం వేస్తుందని మెసేజ్ పెట్టాను. దానివల్ల నేను బాధపడతానని కాదు, ఆ యొక్క స్థితి సాధనకి నన్ను దూరం చేస్తుందేమో, ఏదైనా చిన్న సపోర్ట్ చేయండి అని మెసేజ్ పెట్టాను. అంటే చూడండి, అంటే ప్రతి స్టేట్ ఎటు తీసుకెళ్తుందో మనం గమనించాలి. అక్కడ కూడా రిలీఫ్ పొందడం కాదు, అంటే ఒక రిలీఫ్ ఎప్పుడైతే పొందుతామో ఆ ప్రయత్నం అనేది నా మాస్టర్ చెప్పినట్టు అంటే గమ్యం లేనిది ఎప్పుడు కూడా అగమ్యంగానే స్థితమవుతుంది. అంటే ఆ స్టేట్కి వెళ్ళలేమని చెప్పారో, ఇలాగ ఈ అన్ని అంశాలన్నమాట. మనీ, ఫ్యామిలీ, అంటే కొంత గ్యాప్ వచ్చింది, నేను కాదనట్లేదు. మనీకి గ్యాప్ వచ్చింది, ఫ్యామిలీకి గ్యాప్ వచ్చింది, ఫేమ్కి గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ భయానికి, ఇలాగ ఎన్నో అంశాలు, ఈగోకి. ఎందుకంటే ఈ ఈగో అనే అంశం ఏం చేస్తుందంటే, అంటే వీటన్నిటిలో ఫియర్ ఎంతో ఈగో అంతే. ఈ ఈగో అనేది ఎన్నో రకాలుగా అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే, నేను ఎవరినైతే గాఢంగా ఇష్టపడుతున్నానో వాళ్ళ నుంచే ప్రశ్నలు వస్తాయి, వాళ్ళ నుంచే అసలు నువ్వు ఎందుకున్నావు, అసలు నీ వల్ల ఏంటి ఉపయోగం అనే స్టేట్స్ వస్తాయి. ఎందుకంటే ఆ గాఢత అక్కడి నుంచే వస్తుంది. అప్పుడు కూడా నిలబడగలగాలి. అలాగా గురూస్ అంటే మాస్టర్స్ చెప్తున్న విజ్డమ్ని నమ్మి ప్రయాణం చేయడము. ఫైనల్లీ ఇక్కడ ఏదైతే విజ్డమ్ ఇల్యూమినేట్స్ ద వే, అంటే పూర్తిగా నన్ను నేను అర్థం చేసుకోవడము. అంటే ఇంత ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ని ఇప్పుడు దీనికి నా ప్రయాణం సాగుతుంది అనే వ్యక్తీకరణే ఈ యొక్క మీటప్ అనేది నేను తెలియజేస్తున్నాను. సో ఇట్లా ప్రతిదీ కూడా ఇప్పుడు నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్, అంటే దీనికి నేను ఎందుకు అర్హత పొందాను అని నాకు అంతరంలోంచి అందింది అంటే, ఒకరోజు నేను స్టేటస్ పెట్టిన, ఒకరోజు ఐ యామ్ నో మోర్ అని స్టేటస్ పెట్టాను. స్టేటస్ పెడితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ నేను సూసైడ్ చేసుకుంటున్నానేమో అని కాల్స్. నేను రెస్పాండ్ కాలే, ఎందుకంటే నేను ఐ యామ్ నో మోర్ అన్నది నా స్టేట్లో బిల్డ్ అయింది. కానీ వాళ్ళకి ఎలా అనిపించింది, నేను లేను అని. వాళ్ళ దృష్టిలో నేను లేను అంటే ఇంకా నేను లేనట్టే కదా. అదే మనకి సన్యాసతత్వంలో వాళ్ళకి వాళ్ళు పిండం పెట్టుకుంటారు. అదే కాన్సెప్ట్ నాలో సహజంగా కలిగింది. అంటే చూడండి ఎవ్రీ పాయింట్. సో అట్లాగా ఈ నేను లేని స్టేట్ అక్కడ వచ్చింది. దాని తర్వాత ఏంది, ఒకసారి మా ఫ్యామిలీలో డిస్కషన్స్ అనమాట, ఎందుకు నువ్వు ఇలా తయారైపోతున్నావు, పెళ్ళి అయింది, చక్కగా ఉండాలి, ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంతకుముందు చక్కగా సంపాదించుకుని ఇప్పుడు చేయొచ్చు కదా అంటే ఒక తెలియని స్టేట్స్ అన్నీ టచ్ చేసాయి అనమాట. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు నా మీద చెయ్యి వేయని మా నాన్న నాకు పెళ్ళైన
నెల రోజుల తర్వాత నా భార్య ముందు లాగి పెట్టి కొట్టాడు. నేను ఆ రోజు బాధపడలేదు. అది జరిగితేనే ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను. దాన్ని కూడా స్వీకరించారు. ఎందుకు ఈరోజు చెప్తున్నాను, నేను గిల్ట్కి వెళ్ళలేదు, ఎక్కడా వెళ్ళలేదు నేను. ఆ రోజు అంటే అది జరిగినప్పుడు నేను ఎలా నిలబడ్డానంటే, దానికంటే 2 నెలల ముందు అల్లబక్షు మాస్టరు ఎమోషన్స్ మీద ఒక వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఆ వర్క్షాప్ నా మైండ్లో ఉంది. ఆ వర్క్షాప్ నేను పట్టుకున్నాను, చెక్ చేసుకున్నాను. ఆ వర్క్షాప్లో ఉన్న అంశాన్ని నేను యూటిలైజ్ చేసుకున్నాను, నిలబడ్డాను. ఈరోజు ఇక్కడ ఉండి ముందుకు వెళ్ళడానికి అంటే ఇవన్నీ నా అనుభవంలోంచి నేను పొందిన అంశాలే తప్ప నాది కానిది ఏదీ లేదు ఇక్కడ. సో అందుకని అంటే ఈ వ్యక్తీకరణ ఎంత బలంగా ఎందుకుంది అంటే, ఇంత ఫాస్ట్గా వెళ్ళడానికి అవకాశాలు ఏంటంటే, ఒకటి నమ్మండి అంతే, ఎవ్రీథింగ్ వస్తాయి. ఈ స్టేట్కి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ మనం ఓన్లీ లైట్ బాడీ అని చెప్తున్నాం. వల్లలార్గ కాన్సెప్ట్లో శుద్ధ దేహము, ప్రణవదేహము, దేహశుద్ధి, చిత్తశుద్ధి, తర్వాత ప్రణవదేహము, తర్వాత దైవస్థితి అని ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ దేహశుద్ధి జరగాలి. అంటే దేహశుద్ధి అంటే పూర్తిగా దేహము, పూర్తిగా దేహమే దేవాలనే కాన్సెప్ట్ అనేది ట్రావెల్ అవ్వాలి. సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నా దేహంలో నన్ను హరించేదంటూ ఏదీ లేదు. ప్రాపర్గా చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే ఫ్యూ డేస్ బ్యాక్ నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక లారీకి నా టైరు ఒక వెంట్రుక గ్యాప్లోకి వెళ్ళింది. మా ఆవిడ కూడా ఎప్పుడు భయపడింది. ఆ రోజు భయపడి ఏం ఆలోచిస్తున్నావు అంది. కానీ నేను అలా వెళ్ళినా నాకేం కాదు. అలాంటి అనుభవాలు ఎన్నో జరిగాయి. ఎందుకు, నేను మరణం అనే దాన్ని పూర్తిగా అధిరోహించాను. నాకు మరణం అనేది నేను నా స్వీకరణలో లేనప్పుడు నా దగ్గరికి ఏదొస్తుంది, అవకాశం ఉందా అసలు? నేను స్వీకరించే తత్వాన్ని పూర్తిగా మార్చుకున్నాను. నా స్వీకరణ అమర్థమైనప్పుడు మరణం ఏ విధంగా నా దగ్గరికి వస్తుంది, అలాగా బీ ప్రాక్టికల్గా ఎన్నో అంశాలు. అలా సడన్గా ఒక వెహికల్ వచ్చినప్పుడు నా ముఖంలో చిరునవ్వే వచ్చింది, కానీ నా ఎక్కడ భయం కలగలేదు. ఒకసారి అలాగా ఒక ఇన్సిడెంట్, ఊసలు వెళ్తుంటే ఆ ఊసలు వచ్చినప్పుడు సడన్గా వాళ్ళు బ్రేక్ కొట్టినప్పుడు నా హృదయం ఏం చేసిందంటే టెన్షన్ ఫీల్ అయ్యింది. వెంటనే కాన్షియస్తో జ్ఞానం అందింది కదా నాకు. జ్ఞానము అనే అగ్నితో ఏం చేయొచ్చు, కర్మల్ని దగ్ధం చేయొచ్చు. ఆ హృదయ స్పందన ఏం చేశాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నీకేం కాదు అనే జ్ఞానం అందింది కదా, నువ్వు రిలాక్స్ అవ్వంటే 2 నిమిషాల్లో రిలాక్స్ అయిపోయింది. అంటే ఇవన్నీ మనం ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే, ఈ జ్ఞానము అనేది కత్తి మీద సాము ఎందుకు అంటారంటే, అక్కడ నిలబడిన వాడే మాస్టర్. అక్కడే ఎవరైతే నిలబడగలుగుతారో ఆ యొక్క పదుని కూడా పూర్తిగా వినియోగించుకోగలుగుతారు. వాళ్ళు కట్టవరు అక్కడ ఏ కోణంలో కూడా. సో ఇట్లాగా ఎన్నో ఎక్స్పీరియన్సెస్తోనే ఈ ట్రావెలింగ్ జరిగింది. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే, నమ్మాను, ఏమీ కాదు అని నమ్మాను అంతే. అందరూ ఏదేదో అయిపోతుందని భయపడుతున్నారో ఆ భయము అనేది లేదు అని నమ్మాను. అట్లా ఎన్నో అంశాలు ఇట్లా డీకోడ్ అవుతూ ఇక్కడ ఈరోజు నా భార్య నాకు సహకరిస్తుంది, నా కుటుంబం నాకు సహకరిస్తుంది, సమాజం సహకరిస్తుంది. ఏవైతే అంశాలు ఉన్నాయో మరి మనీ ఫోకస్ చేయాలనుకున్నాను. ఒక 2.5 months ఫోకస్ చేశాను. ఏది పట్టుకుంటే సమృద్ధి అనంతంగా పొందుతానో అది నాకు కావాలని 2.5 నెలలు సైలెంట్గా కూర్చున్నాను. 1 కాదు 2 కాదు 2.5 నెలలు. అంటే నా ప్రయత్నం ఏది పెట్టుకోలేదు. ఏదైతే నా వరకు వస్తుందో అదే నేను పట్టుకుంటానని చెప్పాను. అలా పట్టుకున్న ఒక అంశం నాకు వచ్చింది. ఈరోజు దాని ద్వారా నేను ఎంతో ఈరోజు కండక్ట్ చేయడానికి అంటే ఈరోజు యాక్చువల్గా మనము ఒక 180 మందికి ప్లాన్ చేసుకున్నాం, సుమారుగా 1 లక్ష రూపాయలు. కానీ ఇక్కడ తక్కువ మంది వచ్చారు. అయినా పర్లేదు, నాకు ఇదేమీ ఒక ఇబ్బంది కలిగించే అంశం కాదు. ఎందుకంటే నేను సమృద్ధి స్థితిలో ఉన్నాను. అంటే ఈ స్టేట్స్ ఎలా వెళ్ళిపోయాయి అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి. అంటే దేన్నైనా స్వీకరించే తత్వము ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా ఒక గ్యాప్ తీసుకున్నాను. ప్రతి దాంట్లో డౌట్ వచ్చిందా, గ్యాప్, వెయిట్ చేయాలి, ఓపిక్గా ఉండాలి, ఏదైతే వస్తుందో దాన్ని స్వీకరించాలి. అంటే ఓన్లీ రిసీవింగ్ స్టేట్, ప్రయత్నము అనే లేదు. ఒక దైవం నన్ను నమ్మింది, ఇదిగో నీకేం వరం కావాలి అంతే, నాకు నచ్చింది కోరుకుంటాను, అప్పుడు అదే జరుగుతుంది. అట్లాగా ప్రతి దాన్ని కూడా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాను. అందుకని ఇంత కాన్ఫిడెంట్గా ఈ యొక్క ఎసెన్షన్ గురించి కానీ వీటన్నిటి గురించి కానీ మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇన్ని అంశాలు నా అనుభవంలోకి వచ్చాయి. ఎవ్రీథింగ్ అద్భుతంగా జరుగుతుంది. ఇలా అందరూ వెళ్ళొచ్చు. మీరు అనుకుంటే మీ జనరేషన్స్, ఇందా చెప్పాం కదా, పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఫోను పట్టుకుంటే వినట్లేదు, సరిగ్గా తిండి తినట్లేదు. అసలు ఈ పర్సెప్షన్స్ ఆఫ్ థింకింగ్ని మార్చితే చాలు. మన ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, వాళ్ళు ఎలాగన్నా ఉండనివ్వండి, మీ ఆలోచన ఉన్నతంగా ఉంచండి అంతే. వాడు ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు చాలు. ఇప్పుడు ఎలా ఉంటే ఏంటి, అల్టిమేట్. అట్లాగా
భార్య విషయంలో కానీ భర్తల విషయంలో కానీ ఏమవుతుంది ఏంటి అని వస్తాయి తప్పకుండా. నాకు ఇంకా ఎక్స్ట్రీమ్గా ఎలా ఉండేదంటే, నేను ఫ్యామిలీతో కంటే కూడా ఈ 1.5 ఇయర్లో నేను నా భార్య ఉండేవాళ్ళం. ఎన్ని అనుభవాలు జరగాలి చూడండి. అంటే సపోజ్ నా అన్నయ్యో తమ్ముడో చెల్లో ఉందనుకోండి, ఒక కోపము ఒక ప్రేమ ఒక్కొక్కరి నుంచి వస్తుంది. ఒకళ్ళ దగ్గర ఓదార్పు దొరుకుద్ది నాకు. ఇప్పుడు మేము ఇద్దరే ఉన్నాం సంవత్సరంన్నర కాలంగా. కోపమైన బాధ అయినా ఉక్రోధమైన ఎవ్రీథింగ్ మా ఇద్దరి మధ్య జరిగేది. మరి ఆ బ్యాలెన్సింగ్ చేయడం అనేది ఎలా ఉండేదంటే ఎంతో కష్టతరంగా ఉండేది. తన యొక్క వ్యక్తీకరణ ఏం జరగబోతుంది అనేది రిసీవ్ చేసుకునే స్టేట్కి కూడా వెళ్ళిపోయిందనమాట. అక్కడ నుంచి ఏం చేశాను, అది నా వరకు వచ్చింది కాబట్టి నా మైండ్ సెట్లో దాన్ని చేంజ్ చేశాను కాబట్టి ఫోకస్ అంతా తన మీద ఉంది కాబట్టి తను కూడా చేంజ్ అయిపోయేది. సో అంటే ఇలాగా మనం చెయ్యొచ్చు. అంటే ఇవన్నీ చెప్పాలి అంటే, ఒకరికి నలుగురు తెలియచేయాలంటే నేను వాటిని స్వీకరించాలి, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, భయపడకూడదు, బాధపడకూడదు. ఈ పాజిటివ్ థింకింగ్ ప్యాటర్న్ బిల్డ్ చేసుకోవడము అనేది ఎంతో అద్భుతము. అంటే ఒక్కసారి అంటే రామ్తా క్రియేషన్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తారో ఒకసారి మనం తెలుసుకుందాం. అంటే కోరికలు ఉండకూడదు, ఉండొచ్చు, సో ఇలాగ ఎన్నో అంశాలు ఉంటాయి. అసలు ఈ కోరిక అనే పాయింట్ ఆఫ్ని రామ్తా పర్సెప్షన్లో చూద్దాం. అంటే చూడండి, మనము ఈ ప్రయాణం చేయాలని, అది మోక్షం అనుకున్నా, ముక్తి అనుకున్నా, అద్భుతమైన స్థితులు అనుకున్నా, ఏదన్నా అనుకుందాం. అంటే ఒక స్థితి నుంచి ఒక స్థితికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ అన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ అన్ని అంశాలు ఎలా ఉన్నాయి, మనకి అనుభవంతో నిండి ఉన్నాయా లేవా? అనుభవాలతో నిండి ఉన్నాయి కదా. సో ఈ అనుభవాలతో నిండున్నప్పుడు సపోజ్ మీ జీవితంలో ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఒక 10 కోట్లతోని 20 కోట్లతోని ఇల్లు కట్టుకోవాలనేది ఒక అనుభవం ఉందనుకుందాం. అది మీకు తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి విజ్డమ్ తెలియదు, భవిష్యత్తు గురించి అవగాహన లేదు, ఉంది. కానీ అది ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది? కష్టపడో, జాబ్ చేసో, లేకపోతే ఇంకొకటి ఒక ఎకరం పొలం అనుకోకుండా రేటు పెరుగో సంథింగ్. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుంది? చాలా 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 ఇయర్స్గా జరుగుతుంది. రామ్తా ఏం చెప్తారంటే, ఎందుకు దీన్ని నువ్వు ఎక్స్టెండ్ చేసుకుంటున్నావు, ఎందుకు నువ్వు దీన్ని సాగదీసుకుంటున్నావు? ఏదో మనకి అమృతం సీరియల్లో రబ్బర్ బాలాజీ అనే ఒక కాన్సెప్ట్ ఉండి, ఆ సీరియల్స్ తెలుసుగా మనకి, ఆ ఎపిసోడ్ని కట్ చేసి ఎక్స్టెండ్ చేస్తారో, మన ఇన్కార్నేషన్స్ కూడా ఏమవుతున్నాయంటే ఎక్స్టెండ్ అవుతున్నాయి. సో ఈ ఎక్స్టెన్షన్ని బ్రేక్ చేసేదే క్రియేషన్. అంటే నేను ఏది పొందితే నాలో ఆనందం కలుగుతుందో దాన్ని మనం పట్టుకోగలగాలి. ఓకే, దీనివల్ల ఆనందం కలుగుతుంది. దానికి రామ్తా విజ్ఞానం ఏం చేస్తుంది? డే క్రియేషన్ చేసుకో, నువ్వు ప్రాపర్గా దాన్ని ఫోకస్ చేయి, అది నీ ముందుకు వచ్చేస్తుంది. మీ అందరికీ తెలిసిందే కదా, మీకు ఏదైనా ఒక నచ్చిన చీర కానీ నచ్చిన అంశం కానీ ఉందనుకోండి, ఒక 2-3 రోజుల్లోనో వారం రోజుల్లోనో సీరియల్లోనో పక్కింటి వాళ్ళ ద్వారానో అది మన ముందుకు వస్తుంది. ఇది చాలామంది గమనించే ఉంటారు. అంటే లేడీస్ అయితే శారీస్ అనుకున్నా, లేకపోతే ఏదైనా జ్యువెలరీ అనుకున్నా, జెంట్స్ అయితే కార్లు అనుకున్నా, బైక్స్ అనుకున్నా, అవి మన ముందు కనిపిస్తుంటాయి. ఎందుకు? అది మనం అనుకున్నాం కాబట్టి. ఆ అనుకున్న ఆలోచన ఏమైంది? వ్యక్తీకరణ జరిగింది కాబట్టి ఏదో ఒక రూపంలో తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో అట్లనే రామ్తా చెప్పినటువంటి ఈ క్రియేషన్ పార్ట్, రామ్తానే కాదు ఎవరు చెప్పినా ఆనందంగా ఉండండి, చక్కగా అన్నీ మంచి జరుగుతాయి. ఏం చెప్తున్నారు? ఆ పాజిటివిటీని మనం పూజ చేసినా కానీ సంకల్పంతోనే చేస్తాం కదా. సంకల్పం లేకుండా ఏ పూజ జరగదు, ఏ హోమం జరగదు. మరి సంకల్పం ఏంటి? సృష్టికి మూలం సంకల్పం కాదా? మరి ఆ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆలోచన నుంచి కాదా? నాకు ఇప్పుడు పిల్లలు కావాలి, ఏం చేస్తాను? సత్యనారాయణ వ్రతమో ఇంకో వ్రతమో లేదా సుబ్రహ్మణ్యకో చేయాలి. కానీ ఆ వ్రతం చెయ్యాలి అంటే సంకల్పం ఏంటి? నాకు సంతానం కావాలి, అదే సంకల్పం కదా. ఆ సంకల్పాన్ని నీదిగా పెట్టుకుంటే అన్నీ నీకు ఇంకొక ప్రాసెస్ లేకుండానే నీ వరకు వస్తాయని చెప్పేదే రామ్తా విజ్డమ్. ఒక డిపెండెన్సీ అవసరం లేదంటారు. ఎందుకు నువ్వు డిపెండెన్సీ అవసరం లేదు? నువ్వే దైవం కాబట్టి. నీ మూల చైతన్యం అంటే ఏదైతే ఆ దైవంలో ఉందో, ఏ అమ్మవారిలో ఏదైతే ఉందో, ఆ మూర్తిలో ఏదైతే ఉందో, నీలో కూడా అదే దైవ పదార్థం ఉంది. ఇందాక మాస్టర్ చెప్పినట్టు కాంతి నుంచి ధనారుణ ఆవేశాలుగా మారి తర్వాత ఈ పదార్థ స్థితి వచ్చింది. నాలో ఐరన్ అంటే ఇనుము శాతం తక్కువగా ఉండొచ్చు, ఇంకో విగ్రహం అనేది ఇనుముతో లోహంతో చేస్తే అది పూర్తి లోహంగా ఉండొచ్చు, అంతే తేడా. అక్కడ ఏదైతే పదార్థం ఉందో ఇక్కడ అదే పదార్థం ఉంది. ఆ పదార్థ స్థితిని ఎప్పుడైతే మనము ఎక్స్ట్రీమ్ చేసుకుంటామో మనం కూడా ఆ స్థితికి వెళ్తాము అని చెప్పేదే రామ్తా విజ్ఞానం. సో క్రియేషన్ చేసుకోవడం అనేది ఏదో కోరికల్ని తీర్చుకోవడం అని కాదు, అనుభవాలను ఇష్టంగా సృష్టించుకోవడము. అంటే నాకు నచ్చిన కూర నేను చేసుకొని తింటే తృప్తిగా ఉంటుందా, లేకపోతే కర్రీ పాయింట్కి వెళ్ళి కొనుక్కొని తింటే తృప్తిగా ఉంటుందా? అంతే కదా. అట్లాగా నా జీవితంలో ఏది పొందాలి అనే దాన్ని సృష్టించుకొని స్వీకరించడమే రామ్తా విజ్ఞానం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. ఈ పూర్తి అంశాన్ని వ్యక్తీకరణని
చాలా ఓపికగా విన్నందుకు, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రేమపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సందీప్ మాస్టర్ గట్టిగా చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. వాస్తవమైనటువంటి అనుభవాలు మనకు కావాల్సింది ఇవే కదా. ఏదైతే నిజంగా సత్యంగా ఒకరి జీవితంలో జరిగాయో వాటిని చక్కగా ఎక్స్ప్రెస్ చేశాడు. సో వెరీ గుడ్ సందీప్, వెరీ కంగ్రాచులేషన్స్. సో మాస్టర్స్, ఒక 2 అనౌన్స్మెంట్స్. ఇక్కడికి అందరం రాగలిగాము, కానీ చాలామంది రావాలి అని ఉన్నా కూడా చాలామంది రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు. సో వారందరి కోసం మనం పిఎంసిగా లైవ్ ఇస్తున్నాం. ఒకసారి మన పిఎంసి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. అదేవిధంగా మన పిఎంసి అమ్మ సారథి, మన పిఎంసి ట్రస్ట్ చైర్మన్గా జక్కా రాఘవరావు గారు నియమితులయ్యారు. మన విజయవాడ వాస్తవ్యులు, గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వారిని ఆహ్వానించాము చీఫ్ గెస్ట్గా. వేరే వర్క్స్ ఉండడం వల్ల నా ఆశీస్సులు మీకు ఉంటాయి, మీరు కంటిన్యూ కండి అని చెప్పారు. తర్వాత మాస్టర్స్, ఇంకొక మనకి ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్. పిఎంసి ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరుగుతుంది. తిరుపతిలో ఆగస్ట్ మన డేట్ ఇంకోటి ఉంటుందమ్మా చూడండి. ఎస్, ఆగస్టు 22 నుంచి 28 వరకు తిరుపతిలో మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారి యొక్క ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. మనకందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. అక్కడ ఎన్నో సత్సంగాలు ఉంటాయి, 6 గంటల ధ్యానం ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లిష్ట పరిస్థితి నుంచి బయటికి వేసేందుకు మన పిఎంసి వారు నిర్వహిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. తర్వాత మనకి ఇంకొక ఈవెంట్, ఇది ఆగస్టులో కదా, ఇంకొక ఈవెంట్ మనకి దగ్గరలోనే ఉందండి. గురు పౌర్ణిమ కంటే ముందు కూడా పత్రిజీ శక్తి స్థల్లో పత్రిజీ గారు ఇన్కార్నేషన్, అంటే ఆ ఫ్లైయర్ అందుబాటులో రాలేదు ఇంకా. పత్రిజీ గారి ఇన్కార్నేషన్ అంటే వారు తమ యొక్క భౌతిక శరీరాన్ని ఈ ప్లేన్ నుంచి మల్టీ డైమెన్షనల్లోనికి తీసుకుని వెళ్ళారు. పత్రిజీ గారి ఇన్కార్నేషన్ జూలై 24వ తారీఖు. దాన్ని పురస్కరించుకొని శక్తి స్థల్లో మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి స్థల్లో కూడా మనకి 23, 24, 25 కార్యక్రమాలు ఉన్నాయి మాస్టర్. ఆ తర్వాత అదే జూలై నెలలో గురు పౌర్ణిమ వచ్చింది మనకి. అద్భుతమైనటువంటి గురు పౌర్ణిమ వచ్చింది జూలై 29వ తారీఖు. ఆ గురు పౌర్ణిమ సందర్భంగా ఇందాక సందీప్ ఎక్కడైతే ఒక 3 months మనం ఉండి, సో ఎక్కడైతే సందీప్ మాస్టర్ ఇందాక 3 months మనం ఉండి సాధన చేద్దాము అన్నారో, అద్భుతమైన జలపాతము ఉన్నటువంటి ధారపల్లి ఆ ఫారెస్ట్లో, ఆ నేచర్లో ఇందాక ఒక ఇల్లు చూపించారు. సందీప్ సార్ దాని పేరు సహజ అరణ్య ఆశ్రమం. ఆ సహజ అరణ్య ఆశ్రమము అక్కడే మనం భవిష్యత్తులో బ్లూ పిరమిడ్ కట్టుకోబోతున్నాము. దాన్నే మనం అమృత వ్యాలీగా మనం పేరు పెట్టుకున్నాము. అక్కడ ఆ సహజ అరణ్య ఆశ్రమంలో గురు పౌర్ణిమ వేడుకలు మనం నిర్వహించుకుంటున్నాము. మనోహర్ మాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మనకి జూలై 28, 29, 30వ తారీఖు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మనోహర్ మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను ఒకసారి ఈ కార్యక్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. 3 రోజులండి అక్కడ. 28, 29, 30. 29, 30 తారీఖులలో నేను కూడా వస్తున్నాను అక్కడికి. అంటే విజయనగరం కార్యక్రమం చూసుకొని అక్కడి నుంచి మేము కూడా వస్తున్నాము. మనోహర్ సార్ రండి, మీరు కూడా రండి. సభాను సార్ రండి. గురు పౌర్ణిమ అమ్మ రండి, మీరు కూడా. శేషభారతి మేడం, మ్యామ్ రండి. రైట్, దీపికారా. ఓకే. సో గురు పౌర్ణిమ, గురువుని గౌరవించుకునేటువంటి ప్రతిరోజు గురువు మన ధ్యానంలోనే ఉంటారు. కానీ ఇంకా ఇది ఒకటి కనిపించాలి కదా అని, ఇది ఓకేనా? ఓకే, రైట్. సో గురు పౌర్ణమికి అందరినీ ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్. యాక్చువల్గా సందీప్ చెప్పేటువంటి ప్లాన్ కూడా గురు పౌర్ణిమ నుంచే స్టార్ట్ కదా, 3 months. సందీప్ ఏదైతే అసెన్షన్ కోసం 3 నెలలు ఒక అరణ్యం లాంటి ఏకాంతమైనటువంటి వాతావరణంలో అద్భుతంగా, దీపిక మేడం గారు రండి, కవిత మేడం గారు రండి, ఇంకా మన వాళ్ళు మాలతి మేడం గారు రండి, మీరు రండి. మీరు మాట్లాడలేకపోవచ్చు కానీ రండి, మీ ప్రజెన్స్ కావాలి మీకు. రమేష్ గారు రండి, అజయ్ మాస్టర్ గారు రండి. ఒకసారి అందరం ఒకసారి. మాలతి మేడం గారు మౌనంలో ఉన్నారు, కానీ అసెన్షన్లో అద్భుతమైనటువంటి వ్యక్తి. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాలతి మేడం గారికి. మౌనంలో ఉన్నారు, లేకపోతే వారి స్పీచ్ ఉండేది ఈరోజు. అమ్మ రండి, రమేష్ సార్ రండి, అజయ్ రా, అజయ్ దా, అందరం ఒకసారి. రహీం ఒకసారి రామ్మ. ఓకే, ఇంకా మాస్టర్ అమ్మ చేద్దాం. సో గురు పౌర్ణిమ సందర్భంగా
అక్కడ జరగబోతుంది ఆ 3 రోజులు. అప్పటి నుంచే సందీప్ మాస్టర్ యొక్క 3 months ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం మాస్టర్స్. మీరు అన్నట్లుగా ఈ పట్టణంలో ఉండేటువంటి ఏర్పాట్లు అయితే ఉండకపోవచ్చు, కానీ అక్కడ మీరు ప్రతి ఒక్కళ్ళకి ఒక చెట్టు ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక చెట్టు ఉంటుంది, అక్కడ ఒక వృక్షం అనేది ఉంటుంది. దాని కింద మనం హాయిగా ఉండొచ్చు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు, చెట్లు మాత్రం ఉన్నాయి. బ్రహ్మాండంగా నేచర్తో అలైన్మెంట్ అయ్యేటువంటి అద్భుతమైనటువంటి సందర్భం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. సో మనోహర్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ కార్యక్రమం. సో ఆ కార్యక్రమం గురించి ఒక 2 నిమిషాలు. ఓకే మాస్టర్స్, సందీప్ లాంటి ఓ యువకుడు ఈ పోరాటం చేస్తుందంటే మన ఇంట్లో కూడా ఒక సందీప్ ఉంటే ఎలా ఉంటుంది మాస్టర్స్? చూడండి, ఒకప్పుడు 20 years బ్యాక్ ఈ విషయం చెప్తే వినేవాళ్ళు కాదు, ఇందాక చెప్పాను, తిట్టేవాళ్ళ ప్రపంచం. ఇవన్నీ చూస్తూ చూస్తూ ఈరోజు ఇటువంటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని మనం వదులుకుందామా? అటువంటి వాళ్ళని 100 మందిని తయారు చేద్దామా? 100 మందిని తయారు చేయాలి. సో ఈ క్రమంలో సందీప్ మాస్టర్తో ఈ మధ్య నాకు జరిగిన జర్నీస్లో నేను గురు పౌర్ణమి లాస్ట్ హైదరాబాద్లో చేశాను. సో అన్ని చోట్లకి వెళ్ళి అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాను. సందీప్ మాస్టర్ ఏమంటే, సార్ ప్రకృతిలో ఎవరికి సంబంధం లేకుండా రొటీన్ బ్రేక్తో ఒక మంచి దారపల్లె ఉంది సార్. హరి మాస్టర్ మీరు కూడా ఒకసారి రండి సార్. అట్లా జరుగుతున్న క్రమంలో సో దారపల్లి నేను మా కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అక్కడ నిజం మాస్టర్స్ రామ్తా జ్ఞానం ఏదైతే అవపోసనబడుతుందో మాస్టర్స్ అందరికి తెలియజేస్తున్నాను. అక్కడ ఒక్కొక్క పాయింట్ డీకోడ్ అవుతుంటే అక్కడ ఒక్కొక్క ఆలోచన నుంచి ఒక సందీప్ మాస్టర్ బయటకు వస్తారు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం బాహ్యం నుంచి ఆశించేది లేదు, స్వయం నుంచి సమృద్ధిగా పొందేది అని వింటున్నాం. కానీ ఆ చిన్న కనెక్టివిటీ ఎక్కడుంది సార్ అంటే అది ప్రకృతిలో ఉంది. ప్రకృతి అన్నది పంచతంత్రని పంచామృతం చేస్తుంది. ఆ పంచతంత్రలో నువ్వు నీ సత్యాన్ని, నీ స్వయాన్ని, నీ ప్రజ్ఞని కనుక నువ్వు నాటగలిగితే ప్రకృతి చూసుకుంటుంది. ఇక అక్కడి నుంచి మన బాధ్యత కాదు సార్. ఇదంతా థియరిటికల్గా కాదు, ప్రాక్టికల్గా కావాలంటే నేను ప్రాక్టికల్గా ముందే ఒకసారి ఎస్కాట్లకు పోయి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ పోయాను. ఎంత అద్భుతంగా ఉందంటే సార్, బ్లూ బాడీ కోసం నాకెందుకో అదొక ప్యాషన్ అన్నట్లు. బ్లూ బాడీ క్రియేషన్, డే క్రియేషన్, నేచర్లో ఆ డీప్ సైలెన్స్లో ఉండడము, ఆ చీకటిని ఎంజాయ్ చేయడము, కొన్ని ప్రయోగాలు చేస్తే ఎన్ని అద్భుతాలు జరిగినాయి అంటే నిజంగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి నిజంగా చీకటిలో చీకటి లేదు, దాంట్లో అద్భుతమైన వెలుగులు కనపడ్డాయి. నేను చూశాను. అది ప్రకృతిలో భయం ఉంటుంది, చీకటిని భయం ఉంటుంది. కానీ ఒకరోజు పోయి నేను ఆ హైట్స్లోకి వెళ్ళి ఒక్కడిని కూర్చున్నప్పుడు విపరీతమైన భయాలు వెంటాడాయి. ఎందుకో తెలియదు, మనకి చాలా అపోహలు ఉంటాయి. కానీ ఎందుకంటే అప్పుడే జర్నీ చేసి పోయాను, ఏందో ఎవరు వెంటాడుతున్నట్లు మాట్లాడుతున్నట్లు అన్నీ గుర్తొచ్చాయి. ఓకే, ఎవరైతే సార్ నేను తెల్లారి వస్తాను, రేపు డిస్కషన్ చేద్దామని మళ్ళీ తెల్లారిపోయింది సార్. తెల్లారిపోయిన తర్వాత నాకు అర్థమైంది, ఆ భయాలని ఆ రోజే నిర్మూలించబడ్డాయి. ప్రక్షాళన చేసుకుంటే ఆ ప్రకృతి పలకరించే విధానం, చుట్టుపక్కల కొండలన్నీ ఉంటాయి, ప్రతిదీ ఒక ఏనుగు ఆకారంలో ఉంటుంది సార్. అక్కడ సెల్ అంటే ఈ నెట్వర్క్ అంతా కూడా జీరో అయిపోద్ది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలన్నీ 1 గంటలో జీరో అయిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ప్రకృతిలో ఏం చేయాలో అదే చేస్తావు. అక్కడ గురువు ఉండరు, భోజనం ప్రత్యేకంగా చేసి పెట్టే వాళ్ళు కూడా ఉండరు, రొటీన్ బ్రేక్ అయిపోద్ది. కానీ నిజంగా ఆ ధారాపాతంలో అంటే ఆ రాక్స్లో నుంచి వచ్చే ఆ వాటర్ని కనుక తీసుకుంటే నిజంగా ఆకలిది ఎంత మాయమైపోద్దో. లంకణం పరమౌషధం అంటాం, మరి అది ప్రకృతిలో చేస్తే అది ఎన్ని ఔషధ గుణాలు ఇస్తుందో ఇవన్నీ ప్రాక్టికల్గా చూశాను సార్. అందుకని మేము ఏమనుకున్నాం అంటే ఈసారి గురు పౌర్ణమి ఆ రామ్తా మాస్టర్కి ఈ విలువైన జ్ఞానాన్ని అందించిన ఎంతోమంది మహనీయులకి, ఇటువంటి సోల్జర్స్కి అక్కడ ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ చేస్తూ
ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సందీప్ మాస్టరు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చూస్తుంటే మన దాంట్లో అమరత్వము, అధిరోహణ ఆయన ఎగ్జాంపుల్ అయ్యేటట్లుగా ఉన్నాడు. సో దాన్ని మనం, ఎందుకంటే మన పిల్లలు అడుగుతారు, సార్ ఇంత జర్నీలు చేస్తున్నా కదా ఏం చేస్తున్నారంటే, ఇక నేను ఇప్పటి నుంచి మాటలు చెప్పను, సందీప్ పేరు చూపిస్తాను. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచంలో ప్రశ్న ఎదుర్కొంటాం, దానికి ఎగ్జాంపుల్ ఉందంటే మన వర్క్ ఈజీ అయిపోద్ది. ఎవ్వరూ లేరు, అప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే మనం మన పిల్లలు మీరేం చేస్తున్నారు అంటే, ధ్యానం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం కాదు సార్, ప్రకృతిలో ఉన్న క్వాంటమ్ థియరీని ఎంజాయ్ చేస్తున్నామని చెప్పగలగాలి. క్వాంటమ్ థియరీ ఎఫెక్ట్స్ అనేది దారాపల్లిలో నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు ఎంతటి అంటే మన ఇప్పుడంతా సైన్స్ మనల్ని డీకోడ్ చేస్తుంది, వాళ్ళని ఎదుర్కొంటుంటుంది. నిజంగా వాళ్ళు తీసుకొస్తే శక్తి పదార్థం వేరు కాదనైనా అవి అమృతంగా ప్రకృతిలో ఉన్నాయి అని నిరూపించవచ్చు. అది ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజు గురు పౌర్ణమి సందర్భంగా రామ్తో మాస్టర్కి హానరింగ్ చేస్తూ, వీలున్నంత వరకు మీరు ఆ రోజు 29th అనుకుంటాను, ఆ రోజు మీరు పార్టిసిపేషన్ చేయండి. అందరం మనమే కలిసి వండుకుందాం, ఉంటే తిందాం, లేకపోతే ఆ మంచినీళ్ళు తాగి ఉందాం, కానీ ప్రయోగాలు చేద్దాం. సో ఈ కార్యక్రమానికి అందరికీ మన కుటుంబం నుంచి, ఈరోజు మనందరి కుటుంబం నుంచి నేను వెల్కమ్ తెలియజేస్తున్నాను. దీన్ని ఇదే ఆహ్వానంగా తీసుకొని మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని కొన్ని ప్రయోగాలు చేయడానికి మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మనోహర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దత్త పూర్ణిమ, దత్తాత్రేయుల వారి జయంతి, వ్యాసుల వారి జయంతి, సుబ్రహ్మణ్య స్వామి వారి జయంతి కూడా ఆ రోజు. ముగ్గురు మహానుభావాల్ని మనం తీసుకుంటే, వ్యాసుల వారు ఎట్లయితే జ్ఞానానికి సింబల్గా ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి గారు పోరాటానికి సింబల్. యాక్చువల్గా తను ఫైట్, పోరాటం, దేని మీద? మరణం మీద పోరాటం. కుండలిని శక్తితోటి మృత్యువుని జయించి అమరత్వం వైపు ఆయన పోరాటం చేస్తారు. వల్లల రామలింగ స్వామి గారికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. సో ఆ రోజు మేము దత్తాత్రేయుల వారంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా కలగలిసినటువంటి. అక్కడ దత్తాత్రేయుల వారి ఆలయం కూడా ఉందండి, అక్కడ దత్త పూజ కూడా జరుగుతుంది. అక్కడ మన సహజారణ్య ఆశ్రమంలో దత్తాత్రేయుల స్వామి వారి ఆలయం ఉంది. అక్కడ ఆ రోజు దత్త సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారు వచ్చి అక్కడ దత్త పూజ కూడా అక్కడ నిర్వహిస్తారు. దత్త పూజ కూడా హిమాలయ నుంచి వస్తారు కొద్దిమంది యోగులు, అక్కడ దత్త పూజ నిర్వహిస్తారు. సో మీ అందరికీ ఇదే ఆహ్వానం పలుకుతున్నాము. సందీప్, మనం బ్రేకా? ఓకే మాస్టర్స్, మధ్యాహ్నం సెషను మనము నేను వల్లల్లార్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అసెన్షన్ని వివరిస్తాను. వల్లల్లార్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ అక్కడ ఇంకొక డీల్ చేయబోయేది ఏంటంటే, అసెన్షన్ మనం ఇప్పుడు ఇక్కడ ఆన్ ద స్పాట్ మేనిఫెస్టేషన్ కాకుండా అడ్డుపడుతున్నటువంటి అంశాలు ఏంటి, వాటిని ఎలా తొలగించుకోవాలనేది వల్లలార్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతాను. తర్వాత హరి మాస్టర్ సాధన గురించి మాట్లాడతారు. మనకి ప్రత్యేకంగా మాలతి మేడం గారు మీకు తెలుసు కదా అమ్మ, సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మాలతి మేడం గారు అసెన్షన్ అనేటువంటి దాంట్లో అసెన్షన్ పోర్టల్స్ని ఆయా శక్తి క్షేత్రాల్లోకి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసేటువంటి డివైన్ వర్క్ చేస్తుంటారు మాలతి మేడం గారు. సో మాలతి మేడం గారు కూడా మనతో షేర్ చేసుకుంటారు. అలాగే మన అజయ్ సార్ కూడా, రహీం మాట్లాడతారు. అండ్ రమేష్ గారు ఎప్పటి నుంచో మాకు తెలుసు కానీ చూడడం ఫస్ట్ టైం. అండ్ దీపికా మేడం గారు ప్లస్ ఓకే గుడ్. అండ్ సుబ్బలక్ష్మి మాస్టర్ గారు మాట్లాడతారు, ఇక్కడే ఉన్నారు, నెల్లూరు నుంచి వచ్చారు. సో మధ్యాహ్నం సెషన్స్ చాలా ఫుల్ హైలీ ఎనర్జీ ప్యాకెడ్ సెషన్స్ మాస్టర్స్. సో రెడీగా ఉండండి. అలాగే విజయవాడలో ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రమ్మని చెప్పండి, మీరు ఇన్వైట్ చేయండి. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ అనేది ఓకే మనం చూస్తున్నాం పిఎంసీ ద్వారా, అద్భుతంగా పిఎంసీ మనకి ఎంత సపోర్ట్ చేసింది. మనం ఫస్ట్ పిఎంసీ మన రాజు గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. నాకు ఆత్మీయ మిత్రుడు, కడతాల్లో ఏ సెషన్ చేసినా కూడా రాజే రికార్డ్ చేసేవాడు, నా సెషన్స్ అన్ని తానే రికార్డ్ చేశాడు మ్యాక్సిమంగా. అద్భుతమైన వ్యక్తి, హైదరాబాద్ నుంచి మన కోసం ప్రత్యేకంగా వచ్చాడు. అంటే జనరల్గా ఒక 1 month ముందు మనం బుక్ చేసుకోవాలి స్లాట్, కానీ 2 days ముందు చెప్పినా కూడా మన సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి వారికి అంత నమ్మకం, ఓకే వీరు ఒక సబ్జెక్ట్ డెలివర్ చేస్తున్నారు అంటే అది అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి మనకు వచ్చారు. సో పిఎంసీ టీంకి అందరికీ మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. సందీప్ మాస్టర్స్ అలాగే భోజనం అయిపోయిన తర్వాత మనము వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక గుర్తుగా ఉండాలని చిన్న ఒక
ఫ్రేమ్ చేయించామన్నమాట ఎసెన్షియల్ సంబంధించి. అది ప్రతి ఒక్కరూ తీసుకుని, అంటే ఫ్యామిలీ పరంగా వస్తే కనుక ఫ్యామిలీలో ఒకరు తీసుకోండి, లేకపోతే ఎవరైతే ఇండివిజువల్గా వచ్చారో వాళ్ళందరూ కూడా స్వీకరించి చక్కగా ఇంకా మంచి అంశాలు ఉన్నాయి. అంటే డీకోడింగ్ ప్రాసెస్ అనేవి ఎంత ఈజీగా అనేది నెక్స్ట్ మాస్టర్స్ ఇంకా చెప్పబోతున్నారు. అంటే ఏదో ఎక్కడి నుంచో ఈ పుస్తకంలో చెప్పారో అలా అని కాదు, వాళ్ళ యొక్క మస్తకం నుంచి తీసుకొచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అనుభవ జ్ఞానంలో తీసుకొచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్యూర్గా మీకు డెలివరీ చేస్తారు. మీరు దాన్ని ఈ క్షణం అది నాదిగా అవుతుంది అని పెట్టుకుంటే ఆ ఎసెన్స్ మీది అయిపోతుంది అనమాట. సో ఇటువంటి అంశాలని మీరు ఉండి తెలుసుకోండి, ఎన్నో డీకోడ్ చేసుకోవచ్చు. ఇంతమంది మాస్టర్స్లో మీరు ఎవరితో కనెక్ట్ అయినా మీ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కానీ వేరుగా లేరు, అందరూ ఏకత్వంలో ఉన్నారు. ఏకత్వంలో మీరు జాయిన్ అయితే ఆ ప్రాసెస్ అనేది జరిగిపోతుంది అంతే. నేను సంపాదిస్తే నా కుటుంబంలో అందరూ సంపాదించాలని పని లేదు. నేను ఆరోగ్యంగా ఉంటే, అంటే నాకు ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటే నా కుటుంబానికి ఏం ప్రత్యేక అవగాహన అవసరం లేదు. అట్లాగే ఇలాగ ఏకత్వంలో ఒక ఎసెన్షన్, అంటే ముందుకు వెళ్ళాలనే అంశంతో ఉన్న తత్వంతో ఉన్న వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తే చాలు. ఎలా మనం చెప్తారు కదా, 4 రోజులు సావాసం చేస్తే వారు వీరుగా మారుతారన్నట్టు, అలాగే జస్ట్ మనం ట్రావెల్ అవ్వాలంతే. సజ్జన సాంగత్యము, సెషన్స్కి అటెండ్ అవ్వడం కొంతకాలం చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ మనదైపోతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. చక్కగా ఇప్పుడు మనం వెళ్ళి మంచిగా భోజనం చేసి తొందరగా వద్దాము. ఒక 2-3 వీడియో క్లిప్స్ ఉన్నాయి, చక్కగా రిలాక్స్ అవుతూ ఎవరైనా ఎర్లీగా వచ్చి కూర్చున్నా ఆ వీడియో క్లిప్స్ ప్లే చేసి చూద్దాము, దెన్ కంటిన్యూ అవుదాం. ఒక చిన్న మాట చెప్పినాక మనం బ్రేక్ తీసుకుందాం. నేను ఎప్పుడూ నా క్లాసెస్లో చెప్తూ ఉంటాను, మామూలుగా మనకి కార్పొరేట్ స్కూళ్ళల్లో 1 1 1 2 2 2 ఇట్లా విద్యార్థుల్లో ఒక రో ఉంటుంది. 1వ సంఖ్య తర్వాత 2వ సంఖ్య వాళ్ళు, 1లో మహా అయితే ఒక 2 3, 2లో ఒక 4 5, 10లో ఒక 30 మంది, ఇలా ఒక రో ఉంటుంది. కానీ నేను ఎప్పుడు చెప్తాను, రామ్తా స్టూడెంట్స్ లేకపోతే అమరత్వపు స్టూడెంట్స్ అంటే ఎప్పుడు ఇలా ఎవడు ఒకడంకాల ఒకడు కాదు, ప్రతి ఒక్కళ్ళు పక్క పక్కన, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మాస్టర్. అలాగే భవిష్యత్తులో మీరు కూడా మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క చైతన్య దీపమై ప్రతి ఇంట్లో అమరత్వ దీపాన్ని వెలిగించాలి, ధర్మజ్యోతిని వెలిగించాలి. అమరత్వం మాస్టర్లు అంటే ఇలా పక్క పక్కన ఉండాలి, కానీ ఒకడంకాల ఒకడు ముందు ఒకడు వెనక కాదు. ప్రతి ఒక్కళ్ళం 100 మందితో కాదు, కోట్ల మందితో సమానం. ఈ 800 కోట్ల మంది ఈ భూతలం మీద ఉన్నారు అంటే వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే మనం అమరత్వాన్ని నమ్ముతున్నామంటే జన్మ జన్మల ప్రయాణం సంస్కారం యొక్క ఫలితం ఇది. సో కాబట్టి మీరెవ్వరూ ఎవరికి తక్కువ కాదు. మనం ఒక్కొక్కళ్ళ మిలియన్ మందికి ఒక్కొక్కళ్ళ మిలియన్ మందికి సమానం మనం. సో అలాంటి వాళ్ళం మనం మిలియన్ మందికి కనీసం మనం ప్రభావితం చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మళ్ళీ ఇలాగ కలుస్తూ ఉందాం. ఎస్, బ్యూటిఫుల్. ఇప్పుడు మన ముందుకి అజయ్ మాస్టర్ రాబోతున్నారు. అజయ్ మాస్టర్ తన యొక్క అనుభవంలోంచి, అంటే ట్రావెల్ చేసిన మాస్టర్స్ ఉంటారు కదా, సో అజయ్ మాస్టర్ నుంచి నేను స్వీకరించింది ఏంటంటే అబండెన్స్ స్టేట్. సో అబండెన్స్ని ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అంటే అనుకోవడం కాదు, అబండెన్స్ని కంప్లీట్గా ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అద్భుతంగా ఆ జ్ఞానాన్ని మాకు గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఒక్కసారి అది నా వల్ల కూడా పాసిబుల్ కాదేమో అనే స్టేట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఈరోజు మాత్రము అజయ్ మాస్టర్ ద్వారా మనకి ఎసెన్షన్ యొక్క ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా అందించడానికి వస్తున్నారు. అజయ్ మాస్టర్, ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. ఒకసారి గట్టిగా అందరూ క్లాప్స్ కొడదాము. వెల్కమ్ మాస్టర్. ముందుగా అందరికీ ఆత్మీయ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. సో నా పేరు అజయ్ అండి. గత 4 సంవత్సరాల నుంచి నేను ఆనాపానసతి ధ్యానం చేస్తూ 2 సంవత్సరాల నుంచి రామ్తా విజ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నాను. సో ధ్యానంతో పాటు అధ్యయనం అనేది 2 ప్యారల్గా జరుగుతూ ఉన్నాయి. సో ఈ క్రమంలో నేను తెలుసుకున్న అంశాలు మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దాంట్లో నచ్చితే దాన్ని తీసుకోండి, ఓకే. సో ముందుగా మనకి అసెన్షన్ అంటే దాని తెలుగులో చెప్పాలంటే అధిరోహణ. అధిరోహణ అంటే ఏంటంటే ఎదగటం. ఇంకా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే ఎదగటం. సో ప్రతి ఆత్మ కూడా భూమి మీద పుట్టిన తర్వాత తన బాడీ వేకేట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వస్తూ ఉంటుంది, ఏదో నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి. అలాగా నేర్చుకోవాల్సిన అంశాలన్నిటిని నేర్చుకొని ఈ శరీరంలో ఉండి నేర్చుకొని మళ్ళీ తిరిగి రాకుండా ఉండే స్థితిని కనుక మీరు పొందితే దట్స్ కాల్డ్ ఎసెన్షన్. అంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ఈ జన్మలోనే మీరు ఆ స్థితిని కనుక చేరుకోగలిగితే, ఆ అధిరోహణ చేయగలిగితే, అధిరోహణ అంటే మీ మనసు వికసించటమే అధిరోహణ. మనసు భాషలో చెప్పాలంటే బికమ్
ఓపెన్ మైండ్ ఆర్ అన్లిమిటెడ్ మైండ్ ఆర్ అబండెంట్ మైండ్. అంటే సంకుచిత మనసు వికసించటమే అధిరోహణ. దాని యొక్క ఎఫెక్ట్ వచ్చి ఫిజికల్ బాడీలో ఇమ్మార్టల్ రూపంలో రావచ్చు, లేకపోతే లైట్ బాడీగా అవ్వచ్చు, రైట్? ఎలాగైతే పువ్వు వికసించినప్పుడు స్మెల్ రావడం అనేది సహజమైన ప్రక్రియ, దాని ఎఫెక్ట్. అలాగే మీ మైండ్లో వచ్చిన పరిణితి ఏదైతే ఉన్నదో, బుద్ధిలో వచ్చిన పరిణితి ఏదైతే ఉన్నదో, దానికి తాలూకా ఎఫెక్ట్ అనేది ఫిజికల్ బాడీలో అది ఇమ్మోర్టల్ రూపంలోనో కాంతి రూపంలోనో మీకు జరుగుతూ ఉంటుంది. అంటే ఎంతెంత మీ దివ్యత్వాన్ని అనుభూతి చెందితే మీ శరీరంలో అంతెంత మార్పు వస్తూ ఉంటుంది, రైట్? సో అది రోహణ, నాకు అర్థమైన విషయం. సో చాలామందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది మళ్ళీ భూమి మీద అవసరం లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే యూ టచ్ ద రామ్తా విజ్డమ్, యూ టచ్ పత్రిజీ మెడిటేషన్. ఎందుకంటే సో రామ్తా విజ్ఞానాన్ని నేను టచ్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు ధ్యాన ప్రచారం అంతకుముందు 2 సంవత్సరాల ముందే ధ్యాన ప్రచారం జరిగింది. ఆ ధ్యాన ప్రచారం వల్ల, లేకపోతే ఆ ధ్యాన సాధన వల్ల నా మనసు కొంచెం వికసించింది. కాబట్టి ఈ పుస్తకం చదవచ్చు, ఈ పుస్తకం చదవకూడలేదనే సంకుచిత మనసు లేదు. కాబట్టి ముందు ఏ పుస్తకం అయినా చదువుదాము అనే ఒక ఓపెన్ నేను ఏర్పడింది. లేకపోతే మన ఎన్ని పుస్తకాలు ఉండగా కొన్ని పుస్తకాలు చదువుతాం, కొన్ని పుస్తకాలు చదవం. సో మీ లోపల అందరం అనుకుంటామంటే ధ్యానం తక్కువ, లేకపోతే ఫోకస్ తక్కువ, ఎక్కువ తక్కువ కాదు. సో సృష్టిలో మీకు పగలు రాత్రి ఉంది, ఏది గొప్ప? పగలు ఎంత ఇంపార్టెంటో రాత్రి అంత ఇంపార్టెంట్, రాత్రి ఎంత ఇంపార్టెంటో పగలు అంత ఇంపార్టెంట్. సృష్టిలో ఇది సహజమైన ప్రక్రియ. అలాగే ధ్యానం అనే ప్రక్రియ ఎలాగైతే మీ లోపలికి తీసుకెళ్తుందో, క్రియేషన్ అనేది మీ శక్తిని బయటకు తీసుకొస్తుంది. 2 మీ దివ్యత్వాన్ని తెలుసుకునే మార్గాలే, 2 కాంప్లిమెంట్ ఈచ్ అదర్, 2 ఒకదానొకటి తోడ్పడతాయి. ఎలాగైతే పగలు రాత్రి సహజంగా ఉన్నాయో, ఒకటి ధ్యాన శాస్త్రము, ఒకటి ధ్యాస శాస్త్రము. ఆలోచన మీద ధ్యాస అయితే అది ఫోకస్, అది క్రియేషన్. శ్వాస మీద ధ్యాస అయితే అది ధ్యానము, సహజమైన ధ్యానము. 2 కూడా కామన్గా ఉంది, ఫోకసే. ఓకే, ఒకటి అంతర్లీనంగా వెళ్ళటము, ఆ శూన్యాన్ని టచ్ చేయటము. 2 ఆలోచన మీద కేంద్రీకరించి ఒకటి సృష్టించడం. 2 సహజమైన ప్రక్రియలు, అది సృష్టిలో కూడా ఉంది, రైట్? సృష్టిలో 2 ఉన్నాయి, పగలు ఉంది, రాత్రి ఉంది. అలాగే ధ్యానము ప్లస్ నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకున్న 2 పేర్లగా ఎప్పుడు వెళ్తూ ఉండాలి. ఆ పేర్లగా వెళ్ళినప్పుడు అద్భుతంగా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ మిడిల్ పాత్. సో రామ్తో మాట అంటారు, ఏమంటారంటే మాస్టర్ డిఫైన్ ద మాస్టర్ బుక్లో కొంతమంది స్పిరిచువల్గా చాలా అడ్వాన్స్గా ఉంటారు, థర్డ్ విజన్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. కానీ ఇంట్లో వాళ్ళు ఆవిడతో సమస్యలు ఉంటాయి, ఫైనాన్షియల్గా సమస్యలు ఉంటాయి, రైట్? కొంతమంది ఇంట్లో హ్యాపీగా ఉంటారు, బట్ ఎప్పుడైనా ఒక చావు వచ్చినప్పుడు, లేకపోతే అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు షేక్ అయిపోతారు, రైట్? వి షుడ్ బ్యాలెన్స్ బోత్. ఆ దివ్యత్వాన్ని, వ్యక్తిత్వాన్ని 2 బ్యాలెన్స్ చేసే ఏదైతే ఒక పాత్ ఉన్నదో, దట్స్ కాల్డ్ బ్యూటిఫుల్ పాత్, దట్స్ కాల్డ్ రాయల్ మిడిల్ పాత్. సో ఆ మధ్య మార్గం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, మీరు ఒక బంగాళదుంపని పీల్ చేస్తున్నారు, గట్టి ప్రెషర్ అప్లై చేశారనుకోండి, తొక్కతో పాటు బంగాళదుంప వెళ్ళిపోద్ది. అలా అని చెప్పి చిన్నగా అప్లై చేశారనుకోండి, మీ పీల్ ఏమీ రాదు. సో ఎంత అప్లై చేస్తే అంత అప్లై చేయాలి. అలాగే సో జీవితంలో ధ్యానాన్ని ప్లస్ క్రియేషన్ని 2 పెరలుగా తీసుకున్నప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కళ్ళు పూసుకున్నప్పుడు నేను దైవాన్ని, కళ్ళు తెరిసిన తర్వాత మీ వ్యక్తిత్వం బయటకు వస్తూ ఉంటుంది. సమాజంలో రోజు బతుకుతూ ఉంటాం, రోజు పనులు చేస్తూ ఉంటాం, దానికి క్రియేషన్ అవసరం. ఆ 2 చాలా చాలా అవసరం. సో ఏది ఎక్స్ట్రీమ్ వెళ్ళినా సో మీ బ్యాలెన్స్ కోల్పోతారు. సో ఆ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను నేర్చుకుంది ఏంటంటే, రామ్తా నుంచి ఆ క్రియేషన్ని ప్లస్ ప్యాషన్ చెప్పడంలో, ఒక విషయాన్ని చెప్పడంలో అతనున్న ప్యాషన్ అద్భుతం. ఎందుకంటే రామ్తా ఒక విషయం చెప్పాడంటే అది సీదా వెళ్ళిపోద్ది. సో ఎక్కడ ఫిల్టర్ ఉండవు. సో అలా స్పష్టంగా చెప్పడం. తర్వాత పత్రిసారి నుంచి ఏం నేర్చుకున్నానంటే, ధ్యానంతో పాటు కంపాషన్, కరుణ. ఆ కరుణ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైతే కరుణతో ఉంటారో, ఆ కరుణ నుంచే మీకు ధర్మం వస్తుంది. ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కంపాషన్ నుంచి వస్తుంది. రైటస్నెస్ కమ్ ఫ్రమ్ కంపాషన్. అందుకే జీసస్ మాట చెప్తాడు, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైటస్నెస్ ఫస్ట్ అండ్ ఆల్ ఎల్ విల్ బీ యాడెడ్. ఎప్పుడైతే మీరు కరుణతో ఉండి ధర్మంతో ఉండారో, అది జీవితంలోకి కావాల్సిన అన్ని అంశాలు తీసుకొస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చేదంతా కరుణతో ఇస్తున్నారు. కరుణ అంటే అన్లిమిటెడ్ గివింగ్, ఇవ్వడమే, తీసుకోవడం కాదు. ఏజీ యొక్క ప్రాణాన్ని తీసుకోవట్లేదు, ఏ ఒక్క నుంచి వ్యక్తిని ఆశించట్లేదు, ఇవ్వడమే ఉంది అక్కడ, రైట్? ఎప్పుడైతే కరుణతో ఉంటారో, ధర్మంతో ఉంటారో, దట్స్ కాల్డ్ మాస్టర్షిప్. మాస్టర్కి ఉన్న ప్రధాన లక్షణాలు 2, ఒకటి రైటస్నెస్, 2 కంపాషన్. సో దేవతలకి రాక్షసులు తేడా ఏంటండి? దేవతలు కూడా తపస్సు చేసి వాళ్ళు బయలోకేట్ అవ్వగలరు, వాళ్ళు సృష్టించగలరు, వాళ్ళు యుద్ధాలు చేయగలరు. బట్ దేవతలకి రాక్షసు డిఫరెన్స్ ఏంటంటే ధర్మము ప్లస్ కరుణ. ఈ 2 దైవాన్ని, లేకపోతే రాక్షసుల్ని, దైవత్వాన్ని సపరేట్ చేసే 2 అంశాలు ఏంటంటే ధర్మము, కరుణ. ఈ ధర్మం ఎక్కడి నుంచి వస్తుందంటే కరుణ నుంచి వస్తుంది. ధర్మం కన్నా గొప్పది ఒకటి ఉంది, కరుణ. ఎగ్జాంపుల్,
చెట్టు వ్రేళ్ళు కనుక మీరు కరుణ అనుకుంటే దాని నుంచి వచ్చే కాండం ధర్మం, ఆ ధర్మం నుంచి వచ్చే రూల్స్, రెగ్యులేషన్స్, నియమాలు ఇవన్నీ దానికి వస్తాయి, రైట్? సో ఎప్పుడు మన కరుణతో ఉండాలి. ఆ కరుణ అనేదే కింగ్డమ్ ఆఫ్ గాడ్, మీలో ఉన్న దైవరాజ్యం. సో ఆ కరుణతో ఉన్నప్పుడు, ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఇమ్మోర్టాలిటీ సహజంగా వస్తుంది. ఇమ్మోర్టాలిటీ ఈజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ లవ్ యూ ఎక్స్పీరియన్స్, డివినిటీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ సపరేట్ థింగ్. సో ఎప్పుడైతే నువ్వు నీ లోపల ఉన్న ప్రేమతత్వాన్ని మీద నువ్వు నేర్చుకుంటావో, లేకపోతే ప్రేమతత్వం ఉంటూ నేర్చుకుంటావో, దాని మీద ఎక్కువ ధ్యాస పెడతావో. ప్రేమ అంటే ఏంటండి? అన్కండిషనల్ గివింగ్, తీసుకోవడం కాదు, ఇవ్వటమే. ఇచ్చే పరిస్థితిలో ఎప్పుడు ఉంటావంటే నువ్వు అన్లిమిట్గా ఉన్నప్పుడు, నీ లోపల అది పొంగు పొర్లుతున్నప్పుడే నువ్వు ఇవ్వగలవు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్లో వాటర్ ఉంది, ఆ వాటర్ పొంగు పొర్లినప్పుడే నువ్వు పక్కనోడికి ఇవ్వగలవు. నీ దగ్గరే వాటర్ లేనప్పుడు నువ్వు ఎలా ఇస్తావు, రైట్? సో ఆ అన్లిమిటెడ్ నేచర్ అనేది రామ్తా విజ్ఞానంలో అద్భుతంగా ఉంటుంది. అంటే రామ్తా మాట చెప్తాడు, మానవ జాతి తన దివ్యత్వం నుంచి విముక్తి పొందటానికి, లేకపోతే తను ఏదైతే శక్తిని కోల్పోయాడో ఆ పవర్ని తిరిగి తెచ్చుకునే ఏకైక మార్గం తన దివ్యత్వాన్ని గుర్తించడమే. తన దివ్యత్వాన్ని గుర్తించడంలో రామ్తా ఎంచుకున్న మార్గం క్రియేషన్. ఎందుకంటే సృష్టించేవాడే సృష్టికర్త అయినప్పుడు, ఆ సృష్టికర్త అవ్వాలంటే మీరు చేయాల్సింది సృష్టించడమే. సృష్టికర్త ఎందుకంటున్నావు? దైవాన్ని సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి. అది తెలియకుండా నువ్వు చేస్తున్నావు. దాన్ని సబ్జెక్ట్గా నేర్చుకొని, ఒక ఆర్డర్లో నేర్చుకొని నువ్వు కనుక నీ జీవితంలో అప్లై చేసినప్పుడు, ఆ రిజల్ట్ నువ్వు పొందినప్పుడు, దట్ కాన్ఫిడెన్స్, దట్ పవర్ విల్ గివ్ యూ ఇమ్మోర్టాలిటీ, దట్ పవర్ విల్ గివ్ యూ అన్లిమిటెడ్ నేచర్. సో ఆ శక్తిని మనం సంపాదించడానికి మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఓన్ చేసుకోవాలి, ఆ జ్ఞానాన్ని అప్లై చేయాలి. మూడు విషయాలు ఉన్నాయి: శ్రవణము, మననము, నిధిధ్యాసన. సబ్జెక్ట్ వింటున్నాము, మీదైన ఒక అండర్స్టాండింగ్ మీరు చేసుకోవాలి, మీదైన బుక్ మీరు రాసుకోవాలి, మీదైన విశ్లేషణ చేసుకోవాలి. అప్పుడే మీకు ఎల్లో బ్రెయిన్కి అర్థమవుద్ది. సో ఇప్పుడు ఎన్నదంతా స్థితం అవ్వదు, ఎక్కడో హిప్పో క్యాంపస్లో స్టోర్ అవుతుంది. దాన్ని మీరు న్యూరాన్స్గా కన్వర్ట్ చేయాలి, దాన్ని ఎల్లో బ్రెయిన్లో ఒకనొక దృక్పథంగా మార్చాలి. దాన్ని మీరు అప్లై చేసినప్పుడు దట్ విల్ బికమ్ ఎక్స్పీరియన్సెస్, దట్స్ కాల్డ్ బీయింగ్నెస్, రైట్? జ్ఞానాన్ని సంపాదించాలి, దాన్ని ఆకలింపు చేసుకోవాలి. దాన్ని అప్లై చేసినప్పుడు మాత్రమే మీ జీవితంలో మార్పు వస్తుంది. సో అందుకే రామ్తా అంటారు, ట్రూత్ డజన్ రిటర్న్ ఇన్ వర్డ్స్ ఇన్ బుక్స్. సత్యం అనేది బుక్లో రాయబడలేదు, ఓన్లీ వెన్ యూ అప్లై ఇన్ సింపుల్ హ్యూమన్ అప్లికేషన్, దట్స్ కాల్డ్ ట్రూత్. అంటే మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే నిజ జీవితంలో ఆచరించారో అప్పుడు మాత్రమే మీకు సత్యం అనేది అర్థమవుద్ది. సత్యం అనేది ఒకటిగా లేదండి, 7 ప్రజ్ఞాతాలలో ఉంది. ఆ సత్యాన్ని రిఫైన్ చేసుకుని వెళ్ళొచ్చు. అంటే నిన్న ఒక వ్యక్తి నాకు మీద కోపం ఉంది, రైట్? అది నిన్న సత్యం. బట్ ఆ వ్యక్తి మీద ఈరోజు నాకు అనుభూతి మారింది, ఆ వ్యక్తి మీద నా దృక్పథం మారింది. అంటే నా సత్యంలో రిఫైన్మెంట్ ఉంది. మనకి సత్యాలు రెండు రకాలుగా ఉంటాయి. దాన్ని రిలేటివ్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ అంటారు. అంటే సాపేక్ష సత్యము, పరమసత్యము. పరమసత్యం ఏంటంటే మన దైవం, రైట్? సో మనకు టెంపరీగా సాపేక్ష సత్యంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చంద్రుడు చూసాను, తెల్లగా ఉంటుంది, అక్కడ అలా ఉండదు, మళ్ళాగా రాళ్ళు రప్పలేసుకుని ఉంటుంది, రైట్? సో ఇక్కడ నుంచి అలా కనిపిస్తుంది, అది సాపేక్ష సత్యం, దట్స్ ఫైన్. బట్ అబ్సల్యూట్ ట్రూత్ ఏంటంటే అది కూడా ఒక ప్లానెట్, అది కూడా ఒక గ్రహం, రైట్? అలాగే మీ సత్యాన్ని రిఫైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలాగైతే ఒక పొల్లటి మామిడికాయ మగ్గినప్పుడు అది తీపిదనాన్ని సంతరించుకుంది, అదే మామిడికాయ, రైట్? అలాగే ఒక భూమిలో నాటిన గింజ తన సఫికేషన్లోంచి, తనలో నుంచి ఒక మొక్క బయటకు వస్తుంది. అలాగే ఈ వ్యక్తిత్వం అనే ఒడ్డు నుంచి ఈ దివ్యత్వమైన ఒడ్డుకు మీరు చేరుకోవాలంటే మీరు ఆర్ట్ ఆఫ్ లూజింగ్, కోల్పోవటం నేర్చుకోవాలి. ఏం కోల్పోవాలంటే మీ గతాన్ని, మీ అహంకారాన్ని. అది కోల్పోయినప్పుడు మాత్రమే మీరు దైవత్వంగా వెళ్తారు. దైవత్వం అంటే దివ్యుడు అవుతారు, రైట్? సో ఈ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వెళ్ళే క్రమంలో మీరు చాలామంది ఎక్కడ మనం స్టక్ అయిపోతామంటే, ఎక్కడ మనం ఇబ్బంది పడతామంటే హట్ అవటం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు హట్. అంటే నాకు ఒక వ్యక్తి వల్ల నేను బాధపడటం నాకు ఇష్టం ఉండదు, నేను కోల్పోవడం నాకు ఇష్టం ఉండదు. సో ఈజీ పర్సనాలిటీ అనమాట. మీ వ్యక్తిత్వానికి కోల్పోవడం అంటే ఇష్టం ఉండదు, బాధపడటం అంటే ఇష్టం ఉండదు, ఛాలెంజెస్ అంటే ఇష్టం ఉండదు. బట్ వెన్ యూ టేక్ ద ఛాలెంజెస్ దెన్ దెర్ ఈజ్ ఎ షిఫ్ట్. సో ఈ వ్యక్తిత్వం నుంచి దివ్యత్వం వెళ్ళే క్రమంలో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ హర్టింగ్ విషెస్. చాలామంది బాధపడుతూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పుడే నీలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అలా లేకపోతే నేర్చుకోవడం ఏముండదు. ఒక మొక్క మీరు నాటేనండి, అది ఆ ఉక్కిరి బిక్కిరి లేకపోతే ఆ గాలి వెళ్తూ రాకుండా ఆ సఫికేషన్ నుంచి దాంట్లో నుంచి మొక్క బయటకు వస్తుంది, రైట్? అలాగే మీ వ్యక్తిత్వాన్ని ట్రాన్స్ఫర్ అవ్వాలంటే యూ షుడ్ గో దీస్ థింగ్స్. ఈ విషయాలు మీరు గో త్రూ అవ్వాలి. అయితేనప్పుడు మాత్రమే మీకు ఆ దివ్యత్వం అనేది వస్తుంది. మనందరికీ దైవత్వం ఉంది, ఆ దైవత్వం పైన ఈ పర్సనాలిటీ లేయర్ ఉంది. ఈ లేయర్ని మనం ప్యూరిఫై చేయాలి. రామ్తో మాట అంటాడు, ఏమంటాడంటే మీ స్పిరిట్ ఎంత ప్యూర్గా ఉన్నా, మీ మైండ్ కానీ ప్యూర్ లేకపోతే
డజన్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్వచ్ఛమైన వాటర్ తీసుకొని ఒక బిందులో పోస్తున్నారు, ఆ పోసే బిందులో ఫిల్టర్ నీట్గా లేదు అంటే వడపోసే గంట మురుగ్గా ఉందనుకోండి, ఎంత మంచి వాటర్ పోసినా వాటర్ ఏమైపోద్ది? సో ప్యూర్ ఇన్ స్పిరిట్, ప్యూర్ ఇన్ మైండ్, రెసిలియన్స్ ఇన్ బాడీ. అంటే దేన్నైనా తట్టుకునే శక్తి మీ బాడీకి ఉండాలి. అంటే నేను ఈ ఆహారం తిన్ను, ఈ ఆహారం తింటా, నాన్ వెజ్ సపరేట్, రైట్? సో నీ లోపల దివ్యత్వం పొందింది అనే సిగ్నల్, లేకపోతే నీ యొక్క సూచిక నీ ఆహారమే చూపిస్తుంది. సో ద వెజిటేరియన్ మీన్స్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ కంపాషన్. కంపాషన్ యొక్క, కరుణ యొక్క, దాని యొక్క చిహ్నమే మీ శాకాహారం, రైట్? సో అలాగా మనం ఆ కంపాషన్ని, ఆ రైటిస్నెస్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ప్యూర్ ఇన్ మైండ్. సో ఈ వ్యక్తిత్వం నుంచి దివ్యత్వం వెళ్ళే క్రమంలో మీరు అయ్యేది ఏంటంటే ప్యూర్గా తయారవుతారు, ఆ శుద్ధత్వంగా తయారవుతారు. ఆ శుద్ధత్వమే దైవము. ఏ కల్మషం లేకుండా, ఆ నిమిషానికి కోపం ఉండొచ్చు, ఆ నిమిషానికి బాధ ఉండొచ్చు, మళ్ళీ ఇట్ డజంట్ కంటిన్యూ. అందుకే రామ్తో వైట్ బుక్లో చెప్తాడు కదా, నిరంతర వర్తమాన ప్రవాహమే దైవము. ద ఎటర్నల్ లవ్ ఈజ్ కాల్డ్ గాడ్. గాడ్ యొక్క స్థితి ఏంటంటే ఎటర్నల్ లవ్, రైట్? సో అలా నిరంతరం వర్తమాన ప్రవాహంలో ప్రవహించాలంటే మీరు మాస్టరీ చేయాల్సింది ఈ క్షణం మీద, ప్రజెంట్ మూమెంట్ మీద మాస్టరీ చేయాలి. అంటే గతంలో జరిగిన విషయాల్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా దాని నుంచి ఎసెన్స్ మాత్రమే నేర్చుకోవాలి. అందుకే రామ్తో కొటేషన్ ఒకటి ఉంటుంది, ఏముంటుందంటే, ద మూమెంట్ యూ సే ఐ డిడ్ మిస్టేక్ దట్ థింగ్ విల్ రిపీట్ అగైన్. ద మూమెంట్ యూ సే వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్, అంటే నేను తప్పు చేశాను అనే భావనలో ఉన్నంతసేపు ఆ విషయం రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దాని నుంచి నేను ఏం నేర్చుకున్నానని క్వశ్చన్ చేసుకుంటూ మాత్రమే దాని నుంచి మీరు నేర్చుకుంటారు, దాని నుంచి బయటకు వస్తారు. ద మూమెంట్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ పాస్ట్, ఆటోమేటిక్గా మీరు ప్రజెంట్లోకి వచ్చేస్తారు, రైట్? సో మనం మాస్టరీ చేయాల్సింది ఏంటంటే ప్రజెంట్, ఈ క్షణంలో ఉండటం కోసమే, ఆ క్షణంలో ఉండటం కోసమే మన ధ్యాస అటు ఇటు పోకుండా వర్తమానంలో ఉన్నటువంటి తండ్రి ఆదరణలో ఉన్నటువంటి శ్వాసం పట్టుకున్నాం. అలాగే అటు ఇటు పోకుండా మనము సిఎండి చేస్తాం, అటు ఇటు పోకుండా మనం ఒక డ్రీమ్ని పట్టుకుంటాం, రైట్? సో ధ్యానం ఎంత ఇంపార్టెంటో క్రియేషన్ కూడా ఎంత ఇంపార్టెంట్, క్రియేషన్ ఎంత ఇంపార్టెంటో ధ్యానం ఇంపార్టెంట్. ఎందుకంటే క్రియేషన్లో మూలంగా ఉంది శూన్యము. That's our source, that our mother father principle, that is our mother, our true birthplace is Mahasunyam, void. ఆ వాయిడ్ యొక్క టచ్ చేసినప్పుడు, ఆ వాయిడ్ని అనుభూతి చెందినప్పుడు, ఆ అనుభూతి చెందిన వాయిడ్ని బయటికి వ్యక్తపరిచే విధానమే క్రియేషన్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఈ డ్యామ్లో ఇంత వాటర్ ఉందండి, ఆ వాటర్ని ఎలా ఛాలెంజ్ చేయకుండా ఇష్టం వదిలేసాను అనుకోండి, పిచ్చికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఆ ధ్యానంలో సంపాదించిన శక్తిని మీ క్రియేషన్ సబ్జెక్ట్ చేసినప్పుడు రైట్గా యూజ్ చేస్తారు, ఒక డ్రీమ్ కోసం యూజ్ చేస్తారు, రైట్? టేక్ వన్ డ్రీమ్ ఎట్ ఎ టైం. ఒక డ్రీమ్ ఒకటి తీసుకోండి, దాని మీద ఫోకస్ చేయండి, వెయిట్. అందుకే మనకి షిర్డీ సాయి చెప్తారు కదా, సబూరి. శ్రద్ధ పెట్టారు, బట్ సబూరి యూ షుడ్ హ్యావ్, పేషెన్స్ యూ షుడ్ హ్యావ్. వాట్ ఈజ్ పేషెన్స్? పేషెన్స్ అంటే ఒక విషయం అనుకున్న తర్వాత ఆ జరిగే సమయం మధ్య ఉంటుంది చూసారా, ఆ సమయ కాలంలో ఆ ఎనలాజికల్ మైండ్తో ఇది ఖచ్చితంగా జరుగుతుందనే భావంతో ఆ విషయం జరిగేంత వరకు ఆ మైండ్ సెట్తో ఉండడమే పేషెన్స్. పేషెన్స్ అంటే భరించడం కాదు, ఆ మైండ్ సెట్తో ఆ విషయం జరిగేంత వరకు దాంతో ట్రావెల్ చేయడమే, దట్ ఇస్ కాల్డ్ పేషెన్స్. సో ఆ శ్రద్ధ సబూరు ఉన్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. సో వీ షుడ్ గెట్ పేషెన్స్. సహనం ఎక్కడి నుంచి వస్తుంది? సాధన వచ్చింది. సహనమే ప్రగతి, సమయమే సాధన అనేది మీలో ఆ పేషెన్స్ తీసుకొస్తుంది, ఆ పేషెన్సే మీలో ప్రగతిని తీసుకొస్తుంది, ఆ ప్రగతే యశస్సు. థ్యాంక్ యూ సో మచ్. అందరం కూడా అజయ్ మాస్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాము. తన గురించి ఇంకా మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, వివేకానంద గారి ఇన్కార్నేషన్ అండి. తను ఫిజికల్గా కూడా చాలా మ్యాచ్ అయినాయి. అద్భుతంగా జ్ఞానాన్ని స్వాధ్యాయం చేశాడు క్రియేషన్ మీద. ప్రస్తుత జనరేషన్లో అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో క్రియేషన్ మీద పర్ఫెక్ట్ 100% పట్టున్న వ్యక్తి. నేను ధైర్యంగా చెప్పగలను ఆ విషయాన్ని. ఎక్కడైనా నా సెషన్ నేను వెళ్ళలేకపోయినప్పుడు సార్ వెళ్ళి డీల్ చేసేవారు, మేనిఫెస్టేషన్గా చేస్తున్నారు. సో అజయ్ మాస్టర్కి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అజయ్. లాస్ట్గా ఒక మాట అండి, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్. స్టార్టింగ్ డేస్లో సో నీకు రామ్తా విజ్ఞానం పద్యస్వర ద్వారా వైట్ బుక్ బయటకు వచ్చింది. ఆ వైట్ బుక్ని ఒక మనిషి ఒక 5 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంటే లైట్ వర్కర్స్ ఎన్ని జూములు చేశాడు, ఎన్ని ఆయన పర్సనల్ విషయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు, లేకపోతే ఎన్ని దాటి ఈ జ్ఞానాన్ని అందరి పంచాలనే ఒక దృక్పథం, ఒక సంకల్పం మాలాంటి వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చింది. సో ప్రతిసారికి రామ్తా మాస్టర్స్కి, యశ్వంత్ మాస్టర్స్కి అండ్ ఇంతమంది
సో కొంతమంది బుక్స్ ఇస్తూ ఉంటారు, చాలామంది నాకు బుక్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు, కొంతమంది కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఒక విషయం అయితే పక్కా అండి, ఇప్పుడు దాకా మనం ఏం చెప్పామంటే, సో సేయింగ్ ఉంటుంది. ఏ సేయింగ్ ఉంటుందంటే, ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత ఇవన్నీ చెప్పడం ఆపేసిన తర్వాత అష్టావక్ర గీత మొదలైద్దని చెప్తారు కదా. ఇప్పుడేం చెప్తున్నామంటే, అష్టావక్ర గీత చెప్పడం ఆపేసిన తర్వాత రామతా విజ్ఞానం మొదలైద్ది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. అష్టావక్ర గీత సత్యాన్ని సూటిగా వితౌట్ కోటెడ్గా చెప్పినటువంటి అష్టావక్ర గీత. రామతా విజ్ఞానం కూడా సేమ్ అలాగే ఉంటుంది, సూటిగా స్పష్టంగా ప్రేమగా హత్తుకునేలా. సో మనకి రామతా పుస్తకాన్ని మనకి పరిచయం చేసినటువంటి పత్రి సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనం. నిజంగా పత్రి సార్ ఆ పుస్తకాన్ని తెలుగులో అనువదింపచేసి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, రామతా వైట్ బుక్ పత్రి సార్ చదివిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయడం అలవాటు సార్కి. సాయి కుమార్ రెడ్డి గారు అది అండర్లైన్ చేసింది స్పిరిచువల్ ఇండియాలో వేసేవారు. సారు రామతా వైట్ బుక్ చదివిన తర్వాత అండర్లైన్ పాయింట్స్ చూద్దామా అంటే, అండర్లైన్ చేయని పాయింట్ అంటే ఏమీ లేదంటండి, అన్నీ అండర్లైన్డే ఉన్నాయి రామతా వైట్ బుక్లో. అడిగారంట, ఏంటి సార్ మేము ఏం వేయాలి స్పిరిచువల్ ఇండియాలో అంటే, అన్నీ వేసేయండి, దీంట్లో ఏది చేయకుండా ఉండాలో అర్థం కాలేదన్నారు. సో పత్రి సార్ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ, మన నెక్స్ట్ మాస్టర్ గారు, మన యంగ్ అండ్ డైనమిక్ మాస్టర్ గారు డాక్టర్ దీపిక గారు గుంటూరు నుంచి రామతా విజ్ఞానం పట్ల ఎంతో ప్యాషనేట్గా ఉంటారు. ఎప్పటికప్పుడు రామతా విజ్ఞానం నేర్చుకుంటూ ఉంటారు, కొత్త కొత్త పుస్తకాలు నేర్చుకుంటూ ఉంటారు. మన లైట్ వర్కర్స్ ఛానల్లో కూడా వారు సెషన్స్ కూడా తీసుకున్నారు. సో దీపిక గారు, డివైన్ వెల్కమ్ టు యూ. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు దీపిక. వినిపిస్తుందా? ఓకే. యాక్చువల్గా ఒక బుక్ తర్వాత ఒక బుక్ రామతా జ్ఞానం చదువుకుంటూ వెళ్తుంటే జనంతో మాట్లాడాలని అసలు అనిపిదండి. జనంతో కలవాలని అనిపించదు, మాట్లాడాలని అనిపించదు, అసలు చెప్పటానికి కూడా ఏమీ ఉండదు. చాలా అద్భుతమైన జ్ఞానం రామతా చదువుతుంటేనే అద్భుతం. కానీ ఇలా వచ్చి చెప్పాలని ఏమీ ఉండదు, చెప్పడానికి ఏమీ ఉండదు. స్టార్టింగ్లో ఉండేది, తర్వాత ఉండదు. ఇక్కడ వేరే పని మీద నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి కూడా వచ్చాను ఈరోజు. కాబట్టి నేను మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను. ఈ మధ్య నేను 101, 201 మళ్ళీ చూస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు నాలోంచి ఏమైనా వస్తే వాటి రిలేటెడ్గానే వస్తాయి అన్నమాట. ఎసెన్షన్, ఇప్పుడు ఈరోజు సందీప్ చెప్పాడు, ఎసెన్షన్ గురించి మాట్లాడండి. ఎసెన్షన్ జరిగేందుకు ఏమి అడ్డుపడుతున్నాయి అన్న టాపిక్ గురించి మాట్లాడండి. అండ్ ఇంకొకటి ఎర్త్ కోసం మనం ఏం చేస్తున్నాము. సో ఈ టాపిక్ గురించి చెప్పాలి అంటే, ఎసెన్షన్ అంటే తెలుసు, అందరికీ తెలుసు ఎసెన్షన్. కానీ ఎసెన్షన్కి వెళ్ళేందుకు దారి ఏంటి, వెళ్ళేందుకు మార్గం ఏంటి? నాకు ఒక సీన్ గుర్తొస్తూ ఉంటుందండి ఎప్పుడు. కమల్ హాసన్ ఒక సినిమాలో సాగర్ సంగమం అనుకుంటే, నాకు కరెక్ట్గా గుర్తులేదు, డ్రింక్ చేసి బావి మీద డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్గా నాకు ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుందండి. మనము దైవ స్థితిలో ఉన్నామా, వ్యక్తిత్వంలో ఉన్నామా అంటే అంత చిన్నటి స్పేస్లో ఇటు జరిగినా పర్సనాలిటీలోకి పడిపోతాం. అది రామతా భాషలో పర్సనాలిటీ, వేరే భాషలో మాయా, మ్యాట్రిక్స్ అంటూ ఉంటారు కదా. ఇటు జరిగినా పడిపోతుంటాం. ఎంతో కాన్షియస్తో, ఎంతో ఎరుకతో మనల్ని మనం చూసుకుంటా జర్నీ చేయాలి. ఈ జర్నీలో ఏంటి అంటే అబ్జర్వర్ మన మీదే పెట్టుకోవాలి. మన అబ్జర్వేషన్ అంతా ఏంటి, నేనేం ఆలోచిస్తున్నా, నేనేం చేస్తున్నా, భయపడుతున్నానా ఏంటి? రామతా మొత్తం టీచింగ్స్ అన్నీ ఒక్క లైన్లో ఒక మాట చెప్తారు. ఏదైనా ఒక్క మాట మీకు చెప్తే అంత అద్భుతం అంటే ఏంటి అంటే, అందరినీ విముక్తి చేయగలిగిన ది బెస్ట్ వర్డ్ ఆర్ లైన్ ఒక్కటి చెప్పమంటే అది ఏంటి అంటే, బిహోల్డ్ గాడ్. మీరే దైవాలు, ఎవరికి వాళ్ళే దైవాలు అని చెప్పటం అత్యంత ఉన్నతమైన విషయం అన్నమాట. అది తెలియకపోవటం వల్లే ఎవరో మన థర్డ్ ఐ ఓపెన్ చేస్తారు, ఎవరో మనకి మోక్షం ఇస్తారు,
ఎవరో మనకి గురువులుగా ఉంటారు, ఆ గురువులకి నేను శిష్యుడిగా ఉండాలి, ఇక్కడే ఆగిపోతున్నాం అన్నమాట. ఇది కూడా ఇక్కడ చాలా అనుకుంటాము మనము స్పిరిచువాలిటీలోకి వచ్చాము, చాలా అద్భుతం సాధించాం, చాలా నార్మల్ జనం కంటే చాలా ముందుకు వచ్చాము అనుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్తున్నామా, మళ్ళీ ఇరుక్కుపోతున్నాం, ఆ వ్యక్తిత్వంలో పడిపోతున్నాం, మాయలో పడిపోతున్నాం. ఇది స్పిరిచువల్ మ్యాట్రిక్స్ అనుకోవాలేమో. ఇక్కడ కూడా నేను దైవంని, నేను క్రియేటర్ని అన్న విషయం పోతున్నాం. మళ్ళీ ఎవరో గురువు ఏదో ఇవ్వాలి, ఏదో చెయ్యాలి, ఎక్కడో వాళ్ళు నన్ను తీసుకెళ్ళి పెట్టాలి. సరే, మరి వేరే వ్యక్తి మీద ఆధారపడకుండా మరి మనలోని దైవంని మనం ఎలా తీసుకెళ్ళాలి? నాకు వేరే వేరే భాషలు రావండి, రామ్తా భాష ఒక్కటే వచ్చు. ఎవరు ఎక్కడ ఏది మోస్ట్లీ విన్నా అది రామ్తా భాషలో కన్వర్ట్ చేసుకొని పెట్టుకుంటా లోపల. సో రామ్తా చాలా ఆయుధాలు ఇచ్చాడు, ఆ విషయం కూడా చెప్పాడు. నేను మీకు చాలా ఆయుధాలు ఇచ్చాను, వాటిని ఉపయోగపెట్టుకోండి, వేస్ట్ చేసుకోవద్దు అని. ఏం ఆయుధాలు? క్యాండిల్ ఫోకస్, నైబర్హుడ్ వాక్, సిఎన్డి, బ్లూ బాడీ, క్రియేషన్ యువర్ డే. ఇప్పుడు మనము ధ్యానం చేస్తాం. ధ్యానంని నేను అసలు ఎప్పుడు తప్పు పట్టను, తక్కువ చేయను. ధ్యానం చాలా అద్భుతమైనది. ఎక్కడ దాకా అంటే ఇప్పుడు కొంతమంది స్కూల్లో చేరుతారండి. స్కూల్లో చేరిన తర్వాత అక్కడి నుంచి ఎంత ముందుకు వెళ్తారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ సంస్థ అందరినీ ధ్యానంలోకి తెచ్చింది, అందరినీ స్కూల్లో చేర్చింది. స్కూల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది అక్కడే ఆగుతుంటారు, కొంతమంది ఇంకా ముందుకెళ్ళి యూనివర్సిటీ లెవెల్లో చేస్తుంటారు. ఆ యూనివర్సిటీ లెవెల్లో స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ యూనివర్సిటీ లెవెల్లోకి తీసుకెళ్లేదే రామ్తా. వేరే వేరే మార్గాలు కూడా ఉండుండొచ్చు, నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతే. సో ఏం చెప్తారు రామ్తా? ఇప్పుడు అన్ని సంస్థలు ధ్యానం చేయండి, చేసిన తర్వాత కొన్ని రోజులకి మనం దైవం అని మనం తెలుసుకుంటాం అన్నది ఒక రోజుకి అర్థమవుతుంది మనకి, మనమే దైవం అని. ఈరోజు మనం దైవంగా ఉన్నాము, కానీ పూర్తిగా వచ్చిందా? లేదు. ధ్యానం చేద్దాము, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, చేద్దాము, ఒక ఆ స్థితిని పొందుదాం అని ఉంటుంది. రామ్తా ఏంటంటే ఫస్ట్ సినిమా ఓపెనింగే యు ఆర్ గాడ్, దైవ స్థితి నుంచి ఓపెనింగ్ ఉంటుంది అన్నమాట. దైవ స్థితి నుంచి ఓపెనింగ్ ఉన్నప్పుడు ఏంటి? ప్రతిదీ క్రియేషన్, ప్రతిదీ మేనిఫెస్టేషన్. ఇప్పుడు నీకేం కావాలి క్రియేట్ చేసుకో, వాటికి వెపన్స్ ఇచ్చేశాడు. నేను మీకు అద్భుతమైన ఆయుధాలు ఇచ్చాను, వాటిని ఉపయోగించుకోండి, వేస్ట్ చేయొద్దు అని చెప్పారు అన్నమాట. ఇప్పుడు మనకి ఏం కావాలి? గాడ్. నేను ఈరోజు లెగవగానే దైవం, నేను దైవం అయినప్పుడు నా రోజు ఎలా ఉండాలో నేను శాసిస్తా. దైవం అంతే కదా. దైవం అమ్మో ఈరోజు ఎలా గడిచిద్ది అని భయపడతారా? ఇప్పుడు ఇంత జీవితం అంతా ధ్యానంకి, జ్ఞానంకి అంకితం చేశామా? ఇక్కడికి వచ్చి ఉన్నామంటే రోజులు వేరే పనులు చేసుకోకుండా రోజు జ్ఞానం చదువుతున్నాము, జ్ఞానం నేర్చుకుంటున్నాము, జ్ఞానం ఆలోచిస్తున్నాం, జ్ఞానం ఆచరిస్తున్నాం, డిసిప్లిన్స్ చేసుకుంటున్నాం. మరి ఊరికే మార్పు రావాలిగా, మనలో ఖచ్చితంగా మార్పు రావాలిగా. ధ్యానం మొదలుపెట్టినప్పుడు కొన్ని రోజులు అద్భుతంగా ఉంటుంది, కానీ ఒక పాయింట్ వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోతాం. నేను 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, మార్పేది మరి ఎక్కడ? నెక్స్ట్ ముందుకు ఎట్లా వెళ్ళాలి? ఎక్కడ వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి అంటే క్రియేషన్. నెక్స్ట్ ఏం కావాలి నాకు? ఫస్ట్ అది నాకు తెలిసి ఉండాలిగా. ఈరోజు నాకు ఎలా కావాలి? నేను దైవంని. ఫస్ట్ ఈ పాయింట్ క్లియర్. నేను దైవం అయినప్పుడు నా డే ఎలా ఉండాలో నేను శాసిస్తాను. నేను చెప్తా ఈ డే ఎలా ఉండాలి అని. మరి అలానే జరిగిద్దా? ఆ డే ఎట్లయినా జరగనియండి, నేను అట్లనే చూస్తా. ఆ రోజు ఎట్లా జరిగినా నేను ఆ రోజు నేను ఎలా అనుకున్నానో అలానే చూస్తాను అన్నది భ్రమ కాదు, క్రియేషన్. ఈరోజు అది మనకు వాస్తవంలో ఉండకపోవచ్చు, నా అంతరంలో ఉన్నది. నా అంతరంలో ఉన్నదే నా వాస్తవంలో
కనిపిస్తుంది. సో ఈరోజు నా కళ్ళకి కనిపించే అంత అంతరంలో నేను బలం తెచ్చుకోలేకపోయి ఉండుండొచ్చు. ఈరోజు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఖచ్చితంగా క్రియేషన్ జరిగి తీరుతుంది. నా డే ఎలా ఉంటుంది అని నేను నిర్ణయించుకున్నానో అదే విధంగా నా రోజు గడుస్తుంది ఖచ్చితంగా. ఈ ప్రాసెస్లో ఏంటి, నేనేం క్రియేషన్ చేసుకోవాలి, దైవం అంటే ఏంటి, నేను ఇక్కడ జీవిస్తున్నా. రామ్తో చెప్తారండి, నేచర్తో కనెక్ట్ అవ్వటం చాలా ముఖ్యం. నేచర్ మనల్ని హయ్యర్ కాన్షియస్నెస్కి తీసుకెళ్తుంది. కానీ ఇంకొక పాయింట్ కూడా చెప్తారు, లైఫ్ నుంచి పారిపోవటం కాదు. స్పిరిచువాలిటీ అంటే లైఫ్ని జీవించటం, లైఫ్ని జీవించాలి. మళ్ళీ మనం లైఫ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యి లోపల సాధన చెయ్యాలి. మళ్ళీ మార్కెట్ ప్లేస్లోకి రావాలి, సమాజంలోకి రావాలి, మళ్ళీ అప్లికేషన్ పార్ట్ చూసుకోవాలి. ఈ నేను జనంలో జీవించను అంటే బాగా చదివేసి ఎగ్జామ్ రాయను అన్నట్టు. అంతేగా, నేను ఎంత మారాను, నేను ఎంత అప్లై చేయగలుగుతున్నాను అన్నది ఎక్కడ తెలుస్తుంది? మళ్ళీ మార్కెట్ ప్లేస్లోకి వచ్చి జనంతో జీవిస్తున్నప్పుడు నా లోపల ఏం మారలేదు అన్నవి జనం ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి, మనుషుల ద్వారా మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉండే అన్నమాట. సో ఏదైనా నా లైఫ్లో సంఘటన జరిగింది అంటే ఇది ఓకే, మనం అక్కడ అనలైజ్ చేసుకోవాలి. ఏం మార్చుకోలేదు నేను, ఏం మార్చుకోకపోవడం వల్ల నేను ఈ సిచ్యువేషన్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ మన ఆయుధాలు ఉన్నాయి కదా మైండ్లో, ఈ పాయింట్ మార్చుకోవాలి. ఓకే, నైబర్హుడ్ వాక్లో పెడదామా, సిఎన్డిలో పెడదామా, ఇవన్నిటికీ స్ట్రెంగ్త్ ఈ డిసిప్లిన్స్ అన్నిటికీ పవర్ స్ట్రెంగ్త్ వచ్చేందుకు క్యాండిల్ ఫోకస్ ఆర్ మెడిటేషన్ కంటే నాకు క్యాండిల్ ఫోకస్ ఎక్కువ రిజల్ట్ నాకు కనిపించింది. అది నా పర్సనల్ విషయం. 20 minutes చేస్తేనే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అన్నమాట. సో బ్లూ బాడీ డైరెక్ట్గా ప్రేమ స్థితి, బ్రిడ్జ్ కాన్షియస్నెస్ని మేనిఫెస్ట్ చేసుకుందామా, బ్లూ బాడీ డిసిప్లిన్ చేద్దామా, సిఎన్డిలో బ్లూ బాడీ పెట్టి చేద్దామా. ఇంకా మన క్రియేటివిటీకి లిమిటే లేదు. మన క్రియేషన్, రామ్తా ఇచ్చిన వెపన్స్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాము అన్నది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, బిహోల్డ్ గాడ్. నేను దైవంని కాబట్టి నా క్రియేషన్లు నేనే చేసుకుంటూ ఉంటాం. అల్టిమేట్ గోల్ ఏంటి, ఎసెన్షన్. కానీ మనం పుట్టినప్పుడే ఏం చదువుతాము, ఏం ఉద్యోగం చేస్తాం మనకి తెలుస్తుందా? తెలీదు, కనపడదు. ఈరోజు మనకి అల్టిమేట్ గోల్ కనిపించకపోవచ్చు, కానీ ఆ దారిలో వెళ్తూ ఉంటే ఒక స్టెప్ వేశాక ఇంకొక స్టెప్ ఓపెన్ అవుతుంది, ఇంకొక స్టెప్ వేశాక ఇంకొక స్టెప్ ఓపెన్ అవుతుంది. ఈరోజు నా క్రియేషన్లో నేను ఎసెన్షన్ పెట్టుకున్నాను అనుకోండి, డైరెక్ట్ ఎసెన్షన్ మేనిఫెస్ట్ అవ్వదు. ఎందుకంటే ఎసెన్షన్కి అడ్డుపడేవి నాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి. అవన్నీ నేను కరెక్ట్ చేసుకోగలగాలి, అవన్నీ నేను మార్చుకొని దానికి తగ్గ కొత్త మైండ్ ఫామ్ చేసుకోగలగాలి. అంత ఇక్కడ రామ్తాలోకి వచ్చిన తర్వాత జ్ఞానం ఎంత సులభం, ఎంత ఈజీ, ఎంత డైరెక్ట్ అయిపోయింది అంటే కర్మలు లేవు, కర్మ సిద్ధాంతాలు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. ఉన్నదంతా న్యూరోనెట్, మైండ్లో ఉన్న న్యూరోనెట్ అంతే. నువ్వు దాన్ని మార్చుకుంటావా, మారుతుంది. మారిందా, నీ రియాలిటీ మారుతుంది. ఇంకా గతంలో చేసినవి అనుభవించాల్సిన అవసరం ఏముంది, ఏం లేదు. సింపుల్గా చెప్పేశారనమాట, కష్టాలే లేవు, కష్టాలు మనం క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. ఇంక నుంచి మనం క్రియేట్ చేసుకోకుండా ఉంటాం అంతే. సో ఇది క్రియేట్ అవుతుందా? ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఏంటి అక్కడ అర్థం, నాలో ల్యాక్ ఉంది, ఆ ల్యాక్ని మార్చేసుకోవాలి. ల్యాక్ని సిఎన్డిలో పెట్టి బ్లో చేయాలి, లేదంటే నైబర్హుడ్ వాక్లో పెట్టి మార్చాలి. మార్చినప్పుడు ఈజీగా మారిపోతుందా అంటే మళ్ళీ అక్కడ చాలా వర్క్ చేయాలి, సూక్ష్మంగా మనం వర్క్ చేయాలి. అక్కడ ఏం అవసరం మనకి, సిన్సియారిటీ, ఫోకస్, డెడికేషన్, ఇవన్నీ అవసరం. సూక్ష్మంగా మన మైండ్ అంతా అక్కడ పెట్టాలి. మన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ మీద, సంఘటనల మీద మనం ఇప్పుడు ఒకటి మేనిఫెస్ట్ చేయాలి, క్రియేట్ చేయాలి అనుకుంటే అది క్రియేషన్ చేయడానికి ఏం అడ్డుపడుతున్నాయి? ఇప్పుడు ఎసెన్షన్కి అడ్డుపడే విషయాలు ఏంటి అంటే, నాకు అడ్డుపడేవి మీకు అడ్డుపడేవి ఒకటి కాదు, వేరు. ఇప్పుడు నేను ఎసెన్షన్ అని పెట్టుకుంటే ఏం
ఉన్నాయి అవన్నీ లైఫ్లో సంఘటనల ద్వారా ఒక్కొక్కటి ఓపెన్ అవుతుంది. ఎసెన్షన్ పెట్టుకుంటే నేను ఎసెండ్ అవ్వాలి అని నిర్ణయించుకోండి. ఇప్పుడు దైవాలకి దేవుడికి కూడా మనందరినీ ఎసెండ్ చేయాలనే ఉంది. మరి ఎందుకు అంత దేవుడే సంకల్పించిన మనం ఎసెండ్ ఎందుకు అవ్వట్లా? మనలో అడ్డుపడేవి ఉన్నాయి కాబట్టి. అడ్డుపడేవి ఎంతో క్షుణ్ణంగా మనము పెట్టి వర్క్ చేయాలి, సూక్ష్మంగా మనము వర్క్ చేయగలగాలన్నమాట. సో ఇది అంతా ప్రాసెస్. మన మీద మనము అప్లికేషన్ పార్ట్ మన మీద మనము చేసుకుంటా ఉండంగా వన్ బై వన్ స్టెప్ ఎక్కుతానే ఉంటామన్నమాట. నేను 10 years క్రితం మొదలుపెట్టా, ఇప్పటికి ముందుకు ఎలా వెళ్ళాలో తెలియట్లా అన్నది ఉండదు. ఈరోజు నేనేం క్రియేట్ చేశా, రేపు నేనేం క్రియేట్ చేయబోతున్నా, ఎల్లుండి నేనేం క్రియేట్ చేయబోతున్నా, అంతే. క్రియేషన్ నెక్స్ట్ క్రియేషన్. ఆ అడ్డుపడే వాటికి కాంకర్ యువర్ సెల్ఫ్ క్రియేషన్. అడ్డుపడే వాటన్నిటిని కరెక్ట్ చేసుకోవటం మొత్తం మన క్రియేషనే కాబట్టి. అలాగే ఎర్త్ కోసం ఏం చేయాలి మనము అని కూడా ఉంది కదా పాయింట్. ఇక్కడ మనకి తెలిసిన విషయమే, రామ్తా స్టూడెంట్స్ అందరికీ తెలుసు, వేరే వాళ్ళకు కూడా అందరికీ తెలుసు, స్పిరిచువాలిటీలో వచ్చిన అందరికీ తెలుసు. ఫస్ట్ పిఎస్ఎస్ఎంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండేది, ఏమీ గొడవలు ఇలాంటివి ఏమి ఉండే కాదు. కానీ రామ్తాలోకి వచ్చిన తర్వాత రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ చూస్తే అక్కడ అన్ని పాలిటిక్సే ఉండే. అంటే మామూలు పాలిటిక్స్ కాదు, గ్లోబల్ పాలిటిక్స్. యుఎస్లో ట్రంప్ ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, రష్యాలో పుతిన్ ఇలా చేస్తున్నారు. ఇదేంటి మనం స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఈ పాలిటిక్స్తో మనకేం పని అని అనిపించేది. రామ్తా అర్థం అవ్వాలంటే అంత సులభంగా అర్థం కాదు, చాలా టైము ఎఫర్ట్ పెట్టాలి. అలాగని రామ్తాలోకి రావటానికి భయపడద్దు, రండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. సో అదేంటి పాలిటిక్స్తో మనకేంటి, పాలిటిక్స్ గురించి ఎందుకు అని అనిపించేది. తర్వాత అసలు ప్రపంచంలో ఇది జరుగుతుందా, ప్రపంచంలో ఇంత జరుగుతుందా, మనం ఇంత కళ్ళు మూసుకొని ఉన్నామా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా, నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటా ఉంటుంది. అలాగే ప్రపంచంలో చాలా జరుగుతుంది ప్రపంచంలో. సో మనం మన జాగ్రత్తల్లో ఉండాలి. అందరికీ తెలిసిన విషయమే కదా, గోల్డెన్ ఎరా రాబోతుంది, మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. కోవిడ్కి ముందు ఇంతమంది ధ్యానం చేసే వాళ్ళ లేదు కదా, ఇప్పుడు ఎంతమంది ధ్యానులు పెరిగిపోయారు, ఎంతమందికి సత్యం తెలుస్తుంది, ఎంతమంది అవేకెన్ అవుతున్నారు. సో అలాగే చాలా మార్పులు వస్తున్నాయి, చాలా షిఫ్ట్లు వస్తున్నాయి. సో చాలా యుద్ధం జరుగుతుంది ప్రపంచంలో. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా జరుగుతుంది. ఇప్పుడు చాలా పొలిటికల్ హయ్యర్ హెడ్స్ ఉంటారు, వాళ్ళందరూ నిజంగా మనుషులు కాదు. మనుషులు కాదని మనం అనుకుంటున్నాం, మనుషుల్లానే కనిపిస్తున్నారు. కానీ రెప్టీలియన్స్, లిజర్డ్స్, ఏలియన్స్ మనుషుల్లాగా వచ్చారనమాట. ఇప్పుడు రామ్తా చెప్పారు టైరెంట్స్ అంటారు రామ్తా వాళ్ళని. అంటే ఎవరైతే పవర్ కాన్షియస్నెస్లో పవర్ కోసం మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారో, మనుషుల్ని చంపడానికి కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళని టైరెంట్స్ అంటారు. టైరెంట్స్ హ్యూమన్ రేస్ని ఎలిమినేట్ చేయాలని చూస్తుంది అంటే నాకు అర్థం అవలం. మనం అందరం పోతే ఈ ఎర్త్ మీద వాళ్ళు ఉండి ఏం చేస్తారు అని అనుకునేదాన్ని. కానీ అక్కడ వాళ్ళందరూ మనుషులు కాదు, ఏలియన్స్ వచ్చేసారు. ఏలియన్స్ హ్యూమన్స్ ఫామ్లో వాళ్ళు వచ్చి ఈ హ్యూమన్ రేస్ని తీసేసుకోవాలి, అంటే ఎర్త్ మీద నుంచి వీళ్ళని తీసేసుకోవాలి అని చెప్పి చాలా చేస్తున్నారు. ఆ ప్రాసెస్లోనే స్లోగా మనకి ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, టెలిఫోన్లు వచ్చినాయి, టీవీలు వచ్చేసినాయి. ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడైనా మన ఇంట్యూషన్ని వాడతామా? అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, సెండింగ్ అండ్ రిసీవింగ్ వాడతామా? టెలిపతి వాడతామా? వాడం. మన స్లోగా మన ఎబిలిటీస్, మన గాడ్ పవర్ అంతా మనలోంచి తీసేస్తున్నారు. పిల్లలకి వ్యాక్సిన్లు ఇవ్వటమైనా, కోవిడ్ వ్యాక్సిన్ అయినా, ఆర్ కెమికల్స్, ఫర్టిలైజర్స్. ఇప్పుడు చూడండి,
పొలంలో ఫర్టిలైజర్స్ కెమికల్స్ లేనిది పొలం పండుతుందా? పండట్లేదు. సో చాలా స్లోగా నెక్స్ట్ ఫర్దర్గా కూడా డిజిటలైజేషన్ అయిపోతుంది. మొత్తం మనీ మన చేతుల్లో లేకుండా మొత్తం గవర్నమెంట్ చేతుల్లో, బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం బ్యాంక్లో ఉంటుంది. ఒకరోజు నెట్ పని చేయకపోతే, ఒకరోజు కరెంట్ లేకపోతే, ఒక 1 వీక్ కరెంట్ లేకపోతే మనుషుల సిచ్యువేషన్ ఏంటి? పాతకాలం ఎలా ఉండేది? ఎవరి బావులు వాళ్ళకి ఉండేవి, ఎవరి ఫుడ్ వాళ్ళు పండించుకునేవాళ్ళు. అప్పుడు కరెంటు పోయినా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? గవర్నమెంట్ మీద అంత ఆధారపడాల్సింది ఏమైనా ఉందా? ఇప్పుడు సోవర్నిటీ తీసేసుకుంటున్నారు. మన వేరే వాళ్ళ మీద ఆధారపడేలాగా చేసేస్తున్నారు. ఆ హయ్యర్ పొజిషన్స్లో ఉన్నదంతా హ్యూమన్ రేస్ కాదు. సో ఈ విధంగా డిపెండ్ అయిపోయి హెల్త్ కెమికల్స్ ఫుడ్ ఇలా తిని హెల్త్ మీద ఎఫెక్ట్ చేసుకొని ఇలా స్లోగా మ్యాట్రిక్స్లోకి, మాయలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎర్త్ కోసం మనం ఏం చేయగలము అంటే, ఇది మనకి కనిపించే అదర్ సైడ్, కానీ అదర్ సైడ్ కూడా ఉంది. చాలా లైట్ వర్కర్స్ చాలా వర్క్ చేసేసారు, చాలా ఫాస్ట్గా టైరెంట్స్ అందరినీ ఎలిమినేట్ చేసేసారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, హయ్యర్ పొజిషన్స్లో ఉన్న హయ్యర్ పొలిటీషియన్స్ అందరు నిజంగా వాళ్ళు కాదు. వాళ్ళని తీసేసి వాళ్ళ ప్లేస్లో వాళ్ళ క్లోన్స్ని పెట్టేశారు కూడా, లైట్ వర్కర్స్. సో లైట్ వర్కర్స్ సైడ్ కూడా చాలా వర్క్ జరుగుతుందన్నమాట. చాలా వర్క్ లైట్ వర్కర్స్ నుంచి అద్భుతంగా జరుగుతుంది. సో మరి మనం ఏం చేయాలి ఈ టైంలో? ఇక్కడ ఏం చేయాలి? సోవర్నిటీ, ఇండివిజువాలిటీ. సో ఎక్కడ కరెంట్ మీద కానీ, దీని మీద కానీ, దాని మీద కానీ డిపెండ్ అవ్వకుండా మన ఆల్టర్నేట్ లైఫ్ మనము క్రియేట్ చేసుకోగలగాలి. ఏ సిచ్యువేషన్లో అయినా క్రియేట్ చేసుకోగలగాలి. హెల్దీ ఫుడ్ తినగలగాలి. ఇవన్నీ ఒక లెవెల్. ఆ తర్వాత మన మాస్టర్గా, గాడ్గా మన డేని క్రియేట్ చేసుకోవాలి, మన ఎబిలిటీస్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఎర్త్ కోసం మనం ఏం చేయాలంటే, మన కోసం మనం ఏం చేసినామో ఇందాక చెప్పినట్టు మనలో ఉన్న భయాలు ఇవన్నిటిని బ్లో చేసేసి, తీసేసి పవర్ సోవర్నిటీ ఇలాంటి హయ్యర్ కాన్షియస్నెస్లు మనము రేడియేట్ అవుతూ ఉంటే, మన ద్వారా మన ఎర్త్కి మనము ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది. హయ్యర్ సైడ్ మన స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? ఈ ప్రాసెస్లో వన్ డే అందరం అసెండ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మేడం గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి. మేడం ఒక నిమిషం. రామ్తా విజ్డమ్ని ఫుల్ 100% ప్యూరిటీగా చెప్పేటువంటి అతి కొద్ది మంది మాస్టర్స్లో మేడం గారు ఒకటే సెషన్ తీసుకున్నారు మేడం గారు ఆన్లైన్లో. మాస్టర్స్ కీ ఆఫ్ మ్యానిపులేషన్ ద టైం, కాలభైరవుడు అనేటువంటి టాపిక్ ఇప్పటికీ లైట్ వర్కర్స్లో ఉంటుంది. టైంని ఎలా మ్యానిపులేషన్ అనేది రామ్తా చెప్పిన విజ్డమ్ని చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు ఆ రోజు. అప్పుడు నేను పేరవరం ఉగాది ఉత్సవాల్లో ఉన్నాను. మేడం గారు ఈరోజు చెప్పిన టాపిక్కి నేను నెక్స్ట్ డే చెప్పాను స్టేజీ మీద ఆ రోజు. సో మీరు మళ్ళీ దాన్ని విజిట్ చేయండి ఆ లైట్ వర్కర్స్లో. సో ప్లస్ 101, 201గా చేసినటువంటి వేల మీద లెక్కించదగ్గ అతి కొద్ది మందిలో మేడం గారు కూడా ఒకరు. ఆర్ఏసి ద రియల్ రామ్తా స్టూడెంట్. గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం మాస్టర్. అంటే ఇక్కడ మనకి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా ఫర్దర్గా. అంటే ఈ కాన్షియస్నెస్ సపోర్ట్ ఎలా చేస్తుందానికి దీపికా మాస్టర్ ఒక ఎగ్జాంపుల్ అయ్యారనమాట. యాక్చువల్లీ అంటే మొన్నటి వరకు లోకల్లో లేరు, ఇండియాలో లేరు, దుబాయ్లో ఉన్నారు. అంటే ఎవరెవరు ఉన్నారు, ఎవరు వస్తారు అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలుగా ఏమనుకున్నా అంటే రేపు వస్తారేమో అని తెలిసిందనమాట. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 2 days బ్యాకే రావడము, మళ్ళీ ఇక్కడికి రావడము. ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో అంటే మన పక్కన ఏదన్నా సడన్గా ఒక చిన్న కర్రీకి పడితే ఏదో భయం అయితే, అక్కడ వెళ్ళిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు అంటే, అక్కడ ఏదో వార్ జరుగుతుందో ఇది ఏదైతే ఆ వార్ జోన్లో ఉన్నటువంటి ఆ బాంబ్స్ ఏమి ఉంటాయో వాళ్ళకి దగ్గరలో పడినప్పుడు దాన్ని అంటే ఇక్కడ చూడండి
అంటే అవి మన దగ్గర పడినప్పుడు మనం ఎలా దాన్ని ఇచ్చేస్తున్నాం అని కాదు, అక్కడ ఎటువంటి వ్యక్తి ఉంటే అవి లయం అవుతాయో అటువంటి జోన్స్లో మాస్టర్స్ ఉంటారు అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఎందుకు వెళ్ళారు అక్కడికి ఆ టైంలో అంటే ఫర్దర్గా అక్కడ జరుగుతున్నటువంటి ఒక పీస్ని బిల్డ్ చేయడానికి, అంటే ఆ ప్రేమని కానీ బిల్డ్ చేయడానికి మాస్టర్స్ ఇలా వెళ్తూ ఉంటారు. అంటే ఇవి మనం ఎన్నో కోణాల్లో దర్శించవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ని తెలియజేయాలని ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఒకసారి చెప్పండి మాస్టర్. ఫస్ట్ అంటే మనము లోవర్ కాన్షియస్నెస్లో ఉంటాం, హయ్యర్ కాన్షియస్నెస్లో ఉంటాము. నేను దుబాయ్లో ఉన్నప్పుడు వార్ స్టార్ట్ అయింది. అక్కడ ఒకడే మనకి ఇక్కడ ఇండియాలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వార్తో. నార్త్ ఇండియాలో ఎక్కడో కాశ్మీర్లో పడుతూ ఉంటుంది, మనము సౌత్ ఇండియాలో హాయిగా సేఫ్గా ఉంటాం. వార్ జరుగుతుంది, ఓకే, మనం టీవీలో న్యూస్లో విన్నప్పుడు నేను కూడా చూడలే, మా మదర్ కాల్ చేసి చెప్పారు దుబాయ్లో మిసైల్స్ పడుతున్నాయని. మనకి ఎక్స్పీరియన్సే కదా నార్త్ ఇండియాలో పడతాయి, మన దగ్గర ఏం పడవు అన్న దాంతో సర్లే వార్ జరుగుతుందా ఓకే అనుకున్నాం. కానీ కొంచెం సేపటికి మా పక్కనే మా అద్దాలన్నీ షేక్ అయిపోయినాయి అన్నమాట. పక్కనే మిసైల్, అంటే అక్కడ గవర్నమెంట్ చాలా బాగా వర్క్ చేసిందండి. మిసైల్స్ అన్నీ గాల్లోనే బ్లాస్ట్ అయిపోయినాయి. సో దానికే మా అద్దాలన్నీ షేక్ అయిపోయినాయి. అప్పుడు కానీ నాకు ఇంటెన్సిటీ అర్థమవలా. ఓకే, మనం నిజంగా మిసైల్స్ మధ్యలో ఉన్నామన్నమాట అన్నది అర్థమైంది. ఓకే, నిజంగా మనం కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ రియాలిటీ, ఇది రామ్దేవ్ ఫార్ములా. సో ఏ కాన్షియస్నెస్లో అయితే ఉన్నామో అదే మన వాస్తవంని సృష్టిస్తూ ఉంటుంది. సో అప్పుడు నిజంగా భయం అనిపించింది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇదే భయముని మనం మెయింటైన్ చేస్తే అలాంటి రియాలిటీసే మెయింటైన్ అవుతూ ఉంటాయి, అలాంటి రియాలిటీస్కే వెళ్తుంది. సో ఫస్ట్ ఇమ్మీడియట్గా ఏం చేయాలి, అక్కడ షిఫ్ట్ చేసుకోవడం అన్నది మన ఇన్ని టీచింగ్స్ చదవటం వల్ల, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల వచ్చింది. సో ఆ మిసైల్స్ పడిన ఆ భయం ఏదైతే ఉందో ఆ భయంని ప్రేమగా షిఫ్ట్ చేయటం అన్నది ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది. అంతకుముందు కొన్ని చేశాను, కానీ అప్పుడు కూడా ట్రై చేద్దామని కూర్చొని ఏముందండి, లోపల ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, భయం అన్నది ఒక కాన్షియస్నెస్ అంతే కదా, దాన్ని ప్రేమ, ఆ ప్లేస్లో ప్రేమ అన్న భావం తెచ్చి పెట్టడమే కదా. ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యిద్ది చేస్తే. కొంచెం మన రోజు నార్మల్గా చేస్తే అవ్వదు, ఇప్పుడు హయ్యర్లో మెయింటైన్ అవుతున్నప్పుడు అవుతుంది రోజు. అందుకే డిసిప్లిన్స్ చేయాలి, క్యాండిల్ ఫోకస్, మెడిటేషను చేస్తూ ఉంటే ఆ స్ట్రెంగ్త్ ఉంటుందన్నమాట. ఆ లోపల భయం అన్న కాన్షియస్నెస్ని ప్రేమ అన్న కాన్షియస్నెస్గా షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేసేస్తే షిఫ్ట్ అయిపోయింది. ఆ తర్వాత విపరీతమైన స్ట్రెంగ్త్, విపరీతమైన నోయింగ్నెస్ లోపల నుంచి రేడియేట్ అవుతుంది. అంటే ముందున్న దానికంటే పవర్ఫుల్గా, బలంగా అయిపోయామన్నమాట. అప్పుడు ఒక నోయింగ్నెస్, నీ పక్కనే మిసైల్ పడినా ఏం కాదు అని విపరీతమైన నోయింగ్నెస్, విపరీతమైన స్ట్రెంగ్త్ రేడియేట్ అవుతుంది. ఇంకా భయం లేదు, ఏం లేదు. మళ్ళీ టెస్ట్ చేయాలనిపించింది, ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది. ఈ స్థితి మెయింటైన్ చేసుకోగలగాలి. మళ్ళీ వెళ్ళి న్యూస్ ఛానల్ పెట్టి చూస్తే ఎట్లా ఉంటుంది అంటే లోపల నుంచి చెప్తుంది, న్యూస్ ఛానల్స్ పెట్టి చూసావా ఈ స్థితి అంతా పోయిద్ది అని. వెళ్ళి పెట్టి చూసా, మళ్ళీ ఆ స్థితి అంతా కిందకు వచ్చిందనమాట. సో మనం మ్యాట్రిక్స్లో పడకుండా ఉండాలంటే న్యూస్ ఛానల్స్ చూడకూడదు. అంటే ఏంటంటే చూస్తున్నామంటే ఆ కాన్షియస్నెస్ తీసుకుంటున్నాము అంతేగా. ఆ కాన్షియస్నెస్ లోపలికి తీసుకుంటుంటే దానికి తగ్గ రియాలిటీనే మళ్ళీ మనలో వస్తుంది అన్నమాట. సో కాబట్టి ఏదైనా లోపల ఏది ఉందో, ఇప్పుడు భయం ఉంది, భయంని ప్రేమగా షిఫ్ట్ చేసుకున్నాం. భయం అన్నది లోవర్ సీల్, ప్రేమ అన్నది హయ్యర్ సీల్. ప్రతిదీ వర్క్ చేయాలి, లోపల ఇన్నర్లో వర్క్ చేయాలి, అవుటర్లో రియాలిటీస్ ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అదే అండి, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఏదైనా షిఫ్ట్ ఆఫ్ ద కాన్షియస్ని మనం ఏ ఎమోషన్ వైపుగా షిఫ్ట్ చేస్తే ఆ ఎమోషన్ మన రియాలిటీగా మారుతుంది. సో తర్వాత మనకి రామ్తా రమేష్ గారు వస్తారు. వారికంటే ముందు నేను మన కృష్ణా జిల్లా విజయవాడ పిఎస్ఎస్ఎం అధ్యక్షులైనటువంటి చెన్నకేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే మన గాంధీ మాస్టర్ గారు కూడా వచ్చారు. గాంధీ మాస్టర్ గారు
గాంధీ మాస్టర్ గారు కూడా వచ్చారు. సో వారిని మనం సవినయంగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. గట్టిగా మనం చప్పట్లతో ఆహ్వానించుకుందాం మాస్టర్స్. రైట్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్, థ్యాంక్ యూ. సో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందీప్ గారికి, మరి టోటల్ రామ్తా సోల్జర్స్ ఆర్ రామ్తా వారియర్స్ వాళ్ళందరికీ కూడా మరి విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు కూడా. ఎందుకంటే ఒక చక్కటి సెషన్ 2005లో నేను రామ్తా వైట్ బుక్ చదివాను. ఆ బుక్ చదివినప్పుడు మరి వసుదా నేనేం పిరికివాడిని కాదు, అయినప్పటికీ ఆ రామ్తా బుక్ చదివినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి చిన్న చిన్న భయాలన్నీ కూడా నాలో పోవటము, ఒక ధైర్యం అనేది మరింత రెట్టింపు అవడము జరుగుతూ, మరి ఇందాక భాను గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, ఆయన కొన్ని సెషన్స్లో కొన్ని బుక్స్ చదివినప్పుడు, ఆ బుక్ చదివినప్పుడు డైరెక్ట్గా రామ్తా గారు ఆయనతో మాట్లాడుతున్నట్టు అలా ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడారని చెప్పన్నారు. అప్పుడు నాకు కూడా గుర్తొచ్చింది. 2005లో నేను ఆ బుక్ చదివేటప్పుడు నేను పగలు ఆ బుక్ చదివేవాడిని, సాయంత్రం బుక్ని టీచ్ చేసేవాడిని. శుక్రవారం దాదాపు ఒక 25 మెంబర్స్ యంగ్స్టర్స్ అనమాట, అందరూ యంగ్స్టర్సే, 20 నుంచి 25 సంవత్సరాల వాళ్ళు స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా బుక్ వినేవాళ్ళు. పగలపూట నేను స్టడీ చేసేవాడిని, సాయంత్రం పూట వాళ్ళకి టీచ్ చేసేవాడిని. అలా చదువుతున్నప్పుడు మరి రామ్తా గారు నాతో మాట్లాడుతున్నట్టు నేను కూడా అప్పట్లో ఫీల్ అవడం అనేది జరిగింది. చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. మరి ఆ బుక్ అప్పట్లో ఆ క్లాసులు చెప్పడం తర్వాత నేను ఏదో మళ్ళీ పక్కగా డివైట్ అయ్యి అలా పిఎస్ఎస్ మూమెంట్లో కంటిన్యూషను జరుగుతూ ఆ బుక్ను కొద్దిగా మళ్ళీ పక్కకు పెట్టడం జరిగింది. అయితే దాని మీద ఎక్కువ నేను ప్రాక్టికల్స్ అవి ఏమీ చేయలేదు. సో మరి ఇలా చేస్తున్న క్రమంలో 2022లో మరి పిఎస్ఎస్ఎం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నాకు అప్పగించడం జరిగింది. అవి చూసుకుంటున్నాను. సో మరి చక్కటి అద్భుతమైనటువంటి బుక్కు. అలాగే మేడం గారు ఇందాక దీపికా మేడం గారు న్యూస్ ఛానల్స్ చూడొద్దని చెప్పి అన్నారు. ఓకే, మంచి పాయింటే. అయితే ఇందులో ఏంటంటే మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకోవాలి, యుద్ధం విషయాలు తెలుసుకోవాలి. బట్ తెలుసుకొని దానికి ఎడిక్ట్ అవ్వకుండా ఆ నిశ్చల తత్వంలో యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ అనేటువంటి ఒక సిద్ధాంతం, ఒక సూత్రాన్ని పత్రిజీ ఏనాడో చెప్పారు. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్, నీ జీవితంలో ఏదొచ్చినా కానీ దాన్ని అంగీకరించు అనే సూత్రాన్ని చెప్పినప్పుడు దాన్ని అప్లై చేసినట్లయితే ఆ ఛానల్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ మన మైండ్లోకి తీసుకోకుండా జస్ట్ ఒక సాక్షిభూతంగా గమనించుకుంటే సరిపోతుందని నా యొక్క భావన మేడం. సో కాబట్టి ఏది కూడా అన్నిట్లోనూ మనం ఉండాలి, దేన్ని కూడా అంటబడి ఉండకుండా ఉండడమే పద్మపత్ర మివాంభస, టచ్ మీ నాట్. అలా కాకుండా ప్రతి దాంట్లోనూ ఉంటూ దేనిలో కూడా అటాచ్మెంట్ లేకుండా జీవించడమే నిజమైనటువంటి స్పిరిచువాలిటీ. కాబట్టి దాన్ని కూడా మనం ఆ విధంగా పాటించుకోవచ్చు అని తెలియజేస్తూ, మరి ఈ సెషన్ ఇంకా కొద్దిగా ముందుగా సందీప్ గారు నాకు ఒక 1 వీక్ బిఫోర్ చెప్పినట్లయితే కనుక ఎక్కువగా నేను ఇంకా పబ్లిసిటీ చేయడానికి కానీ ఫ్లైర్ పంపించడానికి కానీ అవకాశం ఉండేది. వారు శుక్రవారం ఫోన్ చేశారు, చెప్పారు. శుక్రవారం ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను శుక్రవారం శనివారం 2 డేలు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం చాలామంది, ఎక్కువ మంది వాళ్ళ ఎస్టిమేషన్ అనుకున్న రీచ్లో 180 మంది ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. సో తప్పకుండా ఇంకో సెషన్ అప్పుడు తప్పకుండా విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున మేము మీకు పూర్తి సహకారం అందిస్తాము. అందరం కలిసి ఈ ప్రాజెక్ట్ని ఏదైతే ఉందో, ఈ యొక్క మరి స్పిరిచువల్ జర్నీ ఏదైతే ఉందో, ఈ స్పిరిచువల్ యజ్ఞం ఏదైతే ఉందో, ఈ యజ్ఞానాన్ని మనం విడివిడిగా కాకుండా అందరం ఒకే గ్రూప్ ఆఫ్ ది పీపుల్ లా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎలాంటి అభ్యంతరమే లేదు. ఖచ్చితంగా అన్నింటిలోనూ కలిసే మనం పనిచేద్దాము. మరి ఎంతోమంది ఇందాక మేడం గారు చక్కటి విషయం చెప్పారు. దీపికా మేడం గారు ఫస్ట్ క్లాస్లో తీసుకురావడానికి పిఎస్ఎస్ఎం ఎంత ఇచ్చేసిందో, అందరినీ ముందు ధ్యానంలో తీసుకురావడానికి పిఎస్ఎస్ఎం ఒక ఫౌండేషన్ వేసేసింది. ఆ ధ్యానంలోకి తీసుకొచ్చిన తర్వాత ఎవరి స్థాయిలు తగ్గ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, ఎవరి స్థాయి తగ్గ వాళ్ళు డెవలప్ అవుతున్నారు. అదేవిధంగా మరి ఈరోజు స్వర్ణలత మేడం గారు, డిఎన్ఏ స్వర్ణలత మేడం గారికి మన ముందున్నారు. మరి వారు కూడా మరి పిఎస్ఎస్ఎంలో ఎంతో బాధ్యతలు నిర్వహించారు.
మరి వారు ఒక వింగ్ ఏర్పాటు చేసి ఆ యొక్క వింగ్ ద్వారా కొంత ప్రచారం చేస్తున్నారు. ఒక స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారు ఉన్నారు, ఆయన ఒక మార్గంలో ఆయన తీసుకెళ్తున్నారు. అట్లాగా మన మిత్రుడు శ్రీకాంత్ అని ఇక్కడ ఉన్నాడు, మన శ్రీకాంతుడు అని ఉన్నాడు, అతను ఒక వింగు, అలాగే అతను ఒక స్పిరిచువాలిటీ అతను ఒక విధానంలో తీసుకెళ్తున్నాడు. అట్లా ఎవరు చేయవలసిన పార్ట్ వాళ్ళు చేస్తూ ఎవరికి ఇంటెంట్కి నచ్చినటువంటి విషయం అలా తీసుకెళ్తూ టోటల్గా అందరం కూడా వెళ్ళేది స్పిరిచువాలిటీ దగ్గరికి, ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారనమాట. సో మరి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడిన నాకు ఇచ్చిన టైమ్స్ అయిపోతుంది కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెల్లి సభాముఖంగా అందరికీ మరొకసారి థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గాంధీ గారిని మాట్లాడవలసిందిగా. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న సెషన్ అనేది ఎంతో అద్భుతమైంది. చాలామంది ఎంతో కాలంగా ధ్యానం చేస్తున్నారు, కానీ వాళ్ళు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు. మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు వాళ్ళు. మరి ఇలాంటి సెషన్స్ వల్ల ఏమవుతుందంటే, అంటే అందరికీ చెప్తున్నాం ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి అని చెప్తున్నాం, కానీ తీరా మనం ధ్యానం చేసేవాళ్ళు ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. మరి అవన్నీ ఉండకుండా ఉండాలంటే మరి ఇలాంటి సెషన్స్ అవసరము. మరి 2009-10 అనుకుంటా రమేష్ గారు సరే రమేష్ గారు మొట్టమొదటి మా ఇంటికి వచ్చి నిడమానూరులో కామన్ మ్యాన్స్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చేయించారు. అక్కడ ఒక అతను అంటే పెద్ద వయసు ఆయన ఒక రైతు, ఆయనకి ధ్యానం అంటే ఏం తెలియదు. ఫస్ట్ టైం ఆయన సెషన్లో కూర్చోబెట్టాము. అప్పుడు మేము కూర్చోబెట్టినప్పుడు ఆయన లేచి అందరిని అడుగుతున్నారు, మీ అందరికి కూడా ఏమైనా కనపడిందా అడుగుతున్నారు. ఎవరు ఏం చెప్పట్లేదు. అతనికి ఏదో విజన్ కనపడింది, తాడే ఓపెన్ అయినట్టుంది. అప్పుడు నాకు రమేష్ గారు పరిచయం అయ్యారు. తర్వాత రామ్తా గురించి ఇవన్నీ ఎన్నో వింటున్నాం, కానీ ఇక్కడ ఈరోజు సందీప్ గారు ఈరోజు ఇక్కడ పెట్టిన ప్రోగ్రాం వల్ల మళ్ళీ మాకు ఒకసారి రిమైండ్ చేయడం జరిగింది. మేము ఒకసారి ఓకే ఇది ఒక ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ అనేటువంటి దీన్ని మళ్ళీ ఒకసారి మాకు గుర్తు చేశారు సార్. మీకు థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈరోజు వచ్చిన వారికి మనం ఆ జ్ఞాపికలు అందజేస్తున్నాము. జ్ఞాపికలు అందజేయాల్సిందిగా సందీప్ మాస్టర్స్కి జ్ఞాపికం. సో రైట్, క్లాప్స్ మాస్టర్స్, బిగ్ క్లాప్స్. గుడ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు.